everyone, welcome to Deep Dialogue. Today we are going to have a deep conversation with an amazing lady who is CEO and founder of Relive, specialist in diabetes, general consultant physician and lifestyle medicine. So let's start. Yeah. Namaskaram. Namaste. So how are you? All well. Yeah. Touch So wood, yeah. 20 years experience అని విన్నాను. Yes. ఈ 20 years లో మీకు అమేజింగ్ గా అనిపించిన సిచ్యువేషన్ ఏదన్నా ఉందా? అమేజింగ్ ఈజ్ ఆల్వేస్ మెడిసిన్. Yeah. ఎందుకంటే ఒకప్పుడు ఇండియా ఇస్ డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్, ద ఇంటెన్సిటీ ఆఫ్ ద డిసీజ్ అండ్ ఆల్. ఒకప్పుడు ఒక రకమైన నిస్పృహ ఉండేది. ఏంటి అంటే ఎవరు వచ్చినా ఇంకో 4 రోజులు ఈ మందులు వేసుకో, 4 రోజులు నీ డిసీజ్ని కొంచెం స్లో డౌన్ చేయగలం, కానీ యూ కీప్ డూయింగ్ ఇట్ అన్న ఫేజ్ నుంచి గత కొద్ది ఏళ్ళుగా కైండ్ ఆఫ్ ఇండియాకి అది ఎక్స్టెన్సివ్గా వచ్చి ఒక 6 years, ప్రపంచంలో ఒక 10 years నుంచి వర్క్ చేస్తూ ఉన్నారు. ఇవాళ రోజుల్లో రెమిషన్ గురించి మాట్లాడగలుగుతున్నాం. అంటే వన్స్ అ డయాబెటిక్ యు ఆర్ నాట్ నెసెసర్లీ అ డయాబెటిక్ ఫర్ అ లైఫ్ టైం, వన్స్ అ హైపర్టెన్సివ్ నాట్ నెసెసర్లీ అ హైపర్టెన్సివ్ ఫర్ అ లైఫ్ టైం అన్నది ఎప్పుడైతే మాట్లాడగలుగుతున్నామో అది మాత్రం మెడిసిన్ నాకు ఇచ్చిన ఒక వెరీ గుడ్ ఫీలింగ్. నేను నా డయాబెటీస్ని రివర్స్ చేసుకోవటమే కాకుండా మా నాన్నగారికి తగ్గించి నా చుట్టుపక్కల నా కుటుంబానికి అదంతా జరుగుతున్నప్పుడు ఈ ప్రాసెస్లో దీన్ని మెయిన్ స్ట్రీమ్ ప్రాక్టీస్ కింద ఎందుకు చేయకూడదని అంతకుముందు ఉన్నాయన్నీ ఆపేసి కేవలం రెమిషన్ మోడల్ మీదే రిలీవ్ని మొదలుపెట్టడం జరిగింది. అండ్ మా జర్నీ చెప్పాలంటే ఒక 1200 square foot స్పేస్లో 2021 ఫిబ్రవరి 14 స్టార్ట్ చేసింది. టుడే వి మూవ్ టు 25,000 square foot స్పేస్. సో డెఫినెట్లీ ఇదంతా మెడిసిన్ ఇచ్చిన అద్భుతమే. ఆ మెడిసిన్ ఇట్లాంటి హోప్ని ఇవ్వటము, దాట్స్ అన్ అమేజింగ్ థింగ్ ఫ్రమ్ వేర్ వీ వర్ టు వాట్ వీఆర్. ఓకే. సో ఎక్కువగా రివర్సల్ అని వింటాం డయాబెటీస్లో. రెమిషన్కి రివర్సింగ్ డయాబెటీస్కి డిఫరెన్స్? ఓకే, రివర్సల్ అన్నది తప్పు వర్డ్, కానీ రెమిషన్ అన్నమాట అందరికీ అర్థం కాదు. అంటే ఉన్న స్థాయి నుంచి 4 అడుగులు వెనక్కి వెళ్ళటం, మందులు తగ్గటం, లేదా మందులు లేని స్థాయికి, మందులు అవసరం లేని స్థాయికి వెళ్ళటం. అయితే రివర్సల్ అంటే మళ్ళీ రాకూడదు, రివర్స్ చేసేసాం అంటే మళ్ళీ అదే సమస్య రాకూడదు. లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో అది జరగదు. ఆ సమస్య రాకుండా జీవితం అంతా మనం ఎఫర్ట్ పెడుతూ ఉండాల్సిందే. అయినా ఒక్కొక్కసారి వస్తే మళ్ళీ అర్లీగా చూసుకొని మళ్ళీ రెమిషన్ ఫేజ్లోకి వెళ్ళటం అన్నది సాధ్యం అన్నమాట. రెమిషన్ అన్నది మన దేశంలో కామన్ వర్డ్ కాదు కాబట్టి టిపికల్గా రివర్సల్ అని అందరికీ అర్థమయ్యే విధంగా మాకు చెప్తారు. ఓకే. సో మీ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎలా ఉంది డయాబెటీస్లో, అంటే మీ జర్నీ ఎలా ఉంది? చెప్పాను కదండి, ఒకప్పుడు వాళ్ళు అమ్మో ఇంకా మా కంటికి తెలుస్తూ ఉంటుంది వాళ్ళు డిటీరియరేట్ అయిపోతూ ఉన్నారు, మన చేతిలో పెద్దగా లేదు, వాళ్ళ సమస్యల్ని చెప్తూ ఉంటారు. మందులు తయారు చేయటం మా చేతిలో లేదు, ఆ ఉన్న మందుల్ని ఆ ఆర్మమెంటంని కలుపుకొని చేసుకోవటం. అయితే GLP-1 రిసెప్టర్ యాగనిస్ట్ అని ఒక కొత్త రకం మాలిక్యూల్స్ చాలా కాలం తర్వాత గత 10 ఏళ్లలో మంచి మాలిక్యూల్స్ వచ్చినాయి. మంచి మాలిక్యూల్స్ రావటమే కాదు, టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ బ్రహ్మాండంగా జరిగింది. కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్ సిస్టమ్ వచ్చింది. ఒక చిన్న స్టిక్కర్ వేసుకుంటే 24 గంటలు మన షుగర్ మనమే చూసుకునే స్థాయికి వచ్చింది. సో దానివల్ల ఏమైందంటే ఎండ్ యూజర్ ఎవరైతే డయాబెటిక్ పర్సన్ ఉన్నారో వాళ్ళు తెలుసుకొని మేము చెప్పేది కరెక్టో కాదో వ్యాలిడేట్ చేసుకున్నప్పుడు దాన్ని వాళ్ళు ఫాలో అవ్వటం అన్నది చాలా ఈజీగా అయింది. అంటే ఏదో తప్పదు డాక్టర్ గారిని నమ్మి దూకాల్సిందే అన్న స్టేజ్ నుంచి డాక్టర్ గారు చెప్తుంది నిజమే, దీన్ని ఫాలో అవుదాం అన్నప్పుడు ఆ సక్సెస్ రేట్, ఒకటి టెక్నాలజీ, ఒకటి లేటెస్ట్ మందులు, ఇప్పుడైతే ఇంకా ఎన్నో లేటెస్ట్ మషీన్స్ వేర్ ఒకసారి రెమిషన్కి వెళ్ళిపోయాక ఈ మందులు ఇదంతా వాడుకొని రెమిషన్కి వెళ్ళాక పొరపాటున మళ్ళీ రిలాప్స్ వచ్చింది. అర్లీ ఫేజ్లో చూసుకొని మళ్ళీ మందుల మీదకి వెళ్లకుండా రిలాప్స్ చేసుకునే అవకాశం వచ్చి I think we should appreciate the technology evolution that has happened, which is enabling, it is touching every part of life, and being a doctor I feel it has really done great for medicine. Yes. So diabetes అనేది ఇండియా డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయిపోయింది. దీనికి రీజన్ ఏంటంటారు? ఓకే, మనం బేసిక్గా కార్బోహైడ్రేట్ రిచ్ డయట్ పీపుల్. మన స్టేబుల్ డయట్ నార్త్లో వెళ్తే వీట్, సౌత్లో వెళ్తే రైస్. వీ డోంట్ మిక్స్ ఇట్ విత్ ఫైబర్ ముందు పెట్టుకొని. అలానే మీరు వెస్ట్కి వెళ్ళినా బ్రెడ్ ఈజ్ స్టేబుల్ డైట్, దట్ ఈస్ ఆల్సో వీట్. కాకపోతే
ముందు కాస్త ఫైబర్ పెట్టుకుంటారు, పచ్చి కూరగాయలు పెట్టుకుంటారు, ఆ తర్వాత కాస్త ప్రోటీన్ పెట్టుకుంటారు, ఎగ్స్ అవి పెట్టుకుంటారు, ఆ తర్వాత స్టార్చ్ పెట్టుకుంటారు, అయితే బ్రెడ్ లేకపోతే పొటాటో పెట్టుకుంటారు. రెండు కలిపి చేస్తారు. మనం అలా కాదు. రోటీ విత్ ఆలూ కర్రీ. వీఆర్ ప్యూర్ అవుట్ అండ్ అవుట్ కార్బోహైడ్రేట్ డామినేటెడ్ కల్చర్ అనమాట. అండ్ వెరీ లెస్ ప్రోటీన్ అండ్ వెరీ లెస్ ఫైబర్. చాలా నామినల్గా పచ్చి కూరగాయలు, పచ్చి ఫ్రూట్స్ తింటాం అనేది మన కల్చర్లో పెద్దగా ఇష్టమైన విధానం కాదు. నూనెలో మునిగి తెలితే టేస్ట్ వస్తుంది. టేస్ట్ అవటం కాదు, ఇట్స్ యాక్చువల్లీ అ ఫ్యాట్. బ్లడ్లో అలా జరిగినప్పుడు హై కార్బ్ డైట్ ఎప్పుడైతే తింటామో మనకు ఆ కార్బోహైడ్రేట్ అన్నది ఎనర్జీగా మారుతుంది. ఎనర్జీ అంటే జనాలు, నేను ఒక టైంలో వాట్సాప్లో చూసాను, రైస్కి ఎనర్జీ ఎక్కువ అని. ఆ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ కాదు. ఆ ఎనర్జీ అంటే ఈ స్కెలిటల్ మజిల్ కండలు పెరగటం కాదు. వెళ్ళి ఎనర్జీ బాడీలో స్టోర్ అవ్వాలి. ఎందుకంటే మనం వెంటనే ఖర్చు పెట్టాం. అది వెళ్ళి ఎలా స్టోర్ అవుతుంది? ఫ్యాట్ కింద స్టోర్ అవుతుంది. అంటే ఇంత సడన్ ఇన్ఫ్లెక్స్ ఆఫ్ అంత ఎనర్జీ తీసుకుంటే దాన్ని ఫ్యాట్ కింద స్టోర్ చేసేసుకుంటూ ఉన్నాం. ఫ్యాట్ కింద స్టోర్ చేసుకున్నప్పుడు బాడీలో ఎనర్జీ టాక్సిసిటీ వచ్చేస్తుంది. ఎనర్జీ టాక్సిసిటీ రావటం వల్ల సెల్ హెల్త్ పాడైపోతుంది. ఆబ్వియస్లీ ఈ ఎనర్జీ ఏమవుతుంది? రక్తంలోకి ఎనర్జీ కింద వెళ్ళింది, షుగర్ కింద వెళ్ళింది. ఈ రక్తంలో ఉన్న షుగర్ సెల్స్లోకి వెళ్తే సెల్ హెల్త్ బాగుంటుంది. అయితే సెల్కి ముందు పంపించేసింది. పంపితే సెల్ ముందు తీసుకుంది, ఇంకా పంపిస్తున్నాం. మనం బాగా తేలిగ్గా అరిగేవి తింటాం కదా, ఇలా తినగానే మళ్ళీ నెక్స్ట్ మీల్కి కరెక్ట్గా 2 అవర్స్లో మనం రెడీ అయిపోవాలా. సో మళ్ళీ తిన్నప్పుడు ఈ ఎనర్జీనే నేను ఇంకా ఖర్చు చేయలేదు, ఇంకా ఎనర్జీ నేను ఎలా తీసుకోవాలి అని ఈ బ్లడ్లో ఎనర్జీ సెల్లోకి వెళ్ళటానికి తెలుగులో చెప్పగలిగితే మన ఇన్సులిన్ అనే హార్మోన్ మీడియం అంటే వాహికగా పనిచేస్తుంది. ఓకే, ఇది సెల్లో ఎప్పుడైతే ఎనర్జీ ఎక్కువైపోతుందో, సెల్ ఎనర్జీ టాక్సిక్ అవుతుందో, సెల్ అంటేనే అమ్మో నాకు ఇంకా వద్దు, ఎనర్జీ నాకు వద్దు. కానీ సెల్ డైరెక్ట్గా ఎనర్జీ కమ్యూనికేట్ చేయలేదు నేను నాకు వద్దని. ఎవరితో చెప్తారు? మధ్యలో ఉన్న మధ్యవర్తితో చెప్తారు. ఎవరైతే మిమ్మల్ని నా దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేసి చెప్తున్నారు వాళ్ళని వద్దే బాబు ఇంకా నా ఇల్లు తలుపు కొట్టద్దు అంటాం. సో అలాగా ఇన్సులిన్ని సెల్ రెసిస్ట్ చేయటం మొదలు పెడుతుంది. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫేజ్లో మనలో దాదాపు 95% మంది పసిపిల్లలతో మొదలు పెట్టుకొని చాలా కాలం ఉంటాం. సో ఇన్సులిన్ రెసిస్ట్ అయింది కదా, ఆ తర్వాత సెల్ కూడా ఒక రకమైన ఎనర్జీ లెవెల్కి అలవాటు పడిపోద్ది. అది తక్కువ ఎనర్జీ అవుతుంటే సెల్ డిప్లీషన్, సెల్ డెత్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తుంటే బాడీ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది. దీనికంటే ముందు ఇన్సులిన్ రెసిస్ట్ చేస్తూ ఉంటే మనం ఎనర్జీ తీసుకున్నప్పుడల్లా బ్లడ్లో షుగర్ ఎక్కువ అవ్వకూడదు కాబట్టి ఎక్కువ ఇన్సులిన్ని పుష్ చేసి మళ్ళీ ఎనర్జీ తీసుకుంటాం. బ్లడ్ పాడవ్వకూడదు. బ్లడ్లో కూడా విస్కాసిటీ మారుతుంది. విస్కాసిటీ అంటే థిక్నెస్ ఆఫ్ బ్లడ్ అనమాట. మీరు ఎప్పుడైనా చక్కెర టేబుల్ మీద వేసారనుకోండి, ఓ రోజంతా వదిలేసేయండి, హ్యూమిడిటీకి ఇలాగా సాగుతూ వస్తుంది. అది బ్లడ్లో కూడా జరగదు. అది జరిగి బ్లడ్లో షుగర్ టాక్సిక్ అవ్వకుండా చేయాల్సిన పని ఇన్సులిన్ది. మీకు అర్థమైంది కదా, ఎక్కువ ఇన్సులిన్ వస్తూ ఉంటుంది. ఆ ఇన్సులిన్ని పీల్చుకోకపోవటం వల్ల బ్లడ్లో ఉన్న ఎనర్జీ అక్కడ ఉండిపోగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోగా మూడోది ఏమవుతుందంటే ఈ ప్యాంక్రియాస్ గ్రంథి రిలీజ్ చేయగలిగిన ఇన్సులిన్ డిప్లీట్ అయిపోతూ ఉంటుంది. అంటే తొందరగా బీటా సెల్స్ అనేవి ఇన్సులిన్ రిలీజ్ చేస్తే బీటా సెల్స్ త్వరగా చచ్చిపోతూ ఉంటాయి. సో ఈ ఇన్సులిన్ 1-2 ఫేజెస్లో డయాబెటీస్ని చూస్తాము. టైప్ 2 స్పెసిఫికల్లీ ఏంటి అంటే రక్తంలో షుగర్ ఎక్కువైపోతూ ఉండటం. ఎందుకు? ఒకటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోతూ ఉంటుంది, సెల్లోకి పంపలేకపోతుంది. రెండోది ఏంటంటే సరిపడా ఇన్సులిన్ కొంతకాలానికి ప్రొడ్యూస్ అవ్వటం ఆగిపోతుంది, అందుకుని రక్తంలో షుగర్ ఎక్కువ ఉండిపోతుంది. దీనంతటికి కారణం ఎనర్జీ రిచ్ డయట్. మనం ఖర్చు చేయలేనప్పుడు మనకు అవసరానికంటే ఎక్కువ ఎనర్జీ పెట్టుకుంటే వచ్చిన నష్టం, అంటే అవసరానికంటే ఎక్కువ డబ్బు పెట్టుకొని మనం ఎంత టెన్షన్ పడతామో అలాగే అవసరానికంటే ఎక్కువ ఎనర్జీని కన్స్యూమ్ చేస్తే మన ఆరోగ్యం కూడా అంతే ఇబ్బంది పడుతుంది. ఇబ్బంది పడటం ఒక్కటే కాకుండా సెల్ డెత్ తర్వాత ఆర్గాన్ డెత్ కేవలం ఒక్క ఎనర్జీ టాక్సిసిటీ అన్న ఒక్క దీని మీద బేస్ చేసుకొని అన్ని మేజర్ మైక్రోవాస్కులేచర్, మ్యాక్రోవాస్కులేచర్ అంటాం, అండ్ మేజర్ ఆర్గాన్స్ అన్నీ నెమ్మదిగా చనిపోవటం మొదలు పెడతాయి.
జనం ఏమనుకుంటారంటే నేను ట్యాబ్లెట్ వేసుకున్నాను, తిన్నాను, షుగర్ పెరిగింది, ట్యాబ్లెట్ వేసుకున్నా అంటారు. అది సిమ్టమాటిక్ కేర్. ఆ క్షణానికి ఏదో ఒక మందుతో మేనేజ్ చేస్తున్నారు. మందులు వెళ్ళటమే తప్పు, మందుతో మేనేజ్ చేయటం ఇంకా తప్పు. బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే నేను ఖర్చు చేయలేనంత శక్తిని నేను కన్జ్యూమ్ చేయకూడదు. నేను కన్జ్యూమ్ చేశానా ఖర్చు చేయాలి. సో అయితే మన రూట్స్లో బిఫోర్ జనరేషన్ చూసుకుంటే వాళ్ళు కూడా ఎక్కువ స్టేపుల్ ఫుడ్డే తీసుకునేవారు. ఈ ఫైబర్ కాన్సెప్ట్ కానీ ఇదంతా అక్కడ అప్పుడు ఎక్కువగా తెలియదు కాబట్టి ఎక్కువ రైస్ని తీసుకునేవారు. అంటే టైప్స్ ఆఫ్ రైసెస్ వేరీ అవటం వలన లేదంటే కుకింగ్ స్టైల్ డిఫరెంట్గా ఉండటం, లైక్ బిర్యానీస్ అని హై ప్రొసెస్డ్ ఫుడ్స్ మనకి ఎక్కువ అందుబాటులో ఉండటం వల్ల ఇలా జరుగుతుందంటారు. మంచి ప్రశ్న. అప్పుడు రైసేగా, ఇప్పుడు రైసేగా. బేసిక్గా అప్పట్లో అందరు రైస్ తినేవాళ్ళు కాదండి. అందరికీ రైస్ అనేది రిచ్ పర్సన్స్ ఫుడ్. నాకు తెలిసి మా క్లయింట్సే కొంతమంది వాళ్ళు సంవత్సరానికి ఇన్ని బస్తాలను పెట్టుకుంటారు, మిల్లుకి తీసుకెళ్ళి పట్టించుకుని పండక్కి మాత్రమే తింటారు. అయితే ఈ పొలిటికల్ సినారియో మారిపోయాక ఒక రాబిన్హుడ్ సిద్ధాంతం ఉంటుంది పాలిటిక్స్లో. ఉన్నోడిని దోచి లేనోడికి పంచడం. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ పాలిటిక్స్ అండ్ డెమోక్రసీ. సో ఉన్నోడికి తెల్లన్నం అన్నది అది వాడి హక్కు, లేని వాడికి అది ఒక లగ్జరీ. సో గవర్నమెంట్స్ 2 రూపాయలకి కిలో బియ్యం, అది నెమ్మదిగా ఎంత పాలిష్ చేస్తే అంత హెల్దీ. ఎందుకంటే షుగర్ హై ఫేజ్ వచ్చేస్తే చక్కగా కార్బోహైడ్రేట్ రిచ్ డైట్ తీసుకున్నాము, టక్మని బ్లడ్లో షుగర్ హై వస్తే, పిల్లలకి షుగర్ హై వస్తే పేరెంట్స్ తట్టుకోలేరు, కానీ వాళ్ళు షుగర్ హై ఫేజ్ని ఎంజాయ్ చేసేస్తుంటారు. కాబట్టి ఎప్పుడైతే ఈ హై కార్బోహైడ్రేట్ ఫుడ్ అనేది స్టేపుల్ ఫుడ్ కాదు అప్పట్లో వాళ్ళకి, అకేషనల్ ఫుడ్, పండక్కి పబ్బానికి తినే ఫుడ్, అది ప్రతిరోజు ఫుడ్ అయింది. అప్పట్లో రాగులు, జొన్నలు, ఇంత ప్యూర్ పాలిష్డ్ రైస్ ఉండేది కాదు. తెల్లగా అన్నం ఉండాలి, మల్లె పువ్వుల్లో అన్నం ఉండాలి కాన్సెప్ట్ ఉండేది కాదు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. 2 ఆ రోజుల్లో వాళ్ళకంతా అగ్రీరియన్ ఎకానమీ అండ్ 2 ఇండస్ట్రియల్ ఎకానమీ. అయితే అగ్రికల్చర్లో ఉండాలి, లేకపోతే ఫ్యాక్టరీలో పనిచేసుకోవాలి. ఈ 2 వాళ్ళ ఆధారం. అండ్ హ్యూజ్ ఫ్యామిలీస్, ఇంట్లో ఉన్నోళ్ళు ఫ్యామిలీ మొత్తానికి కేటర్ చేయడానికి పని చేసుకోవాలి. కాబట్టి వాళ్ళు కన్జ్యూమ్ చేసిన ఎనర్జీ ఖర్చు అయ్యేది ఏంటి? ఒకటి ఫైబర్ లేని కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ అట్లా డైరెక్ట్గా తీసుకోరు. 1, 2 మరో విధంగా రాగులు, జొన్నలు వీటిలో నుంచి కన్జ్యూమ్ చేసిన ఎనర్జీని కూడా ఖర్చు పెట్టేంత పని ఉండేది. అందుకని చెప్పేసి ఆ రోజుల్లో ఇంత సమస్య ఉండేది కాదు. రెండోది, ఇది ఒక హైపోథసిస్. రెండవ హైపోథసిస్ ఏంటంటే ఆ రోజుల్లో అసలు యావరేజ్ ఏజే 40. ఎవరం చెక్ చేసాం వాళ్ళకి షుగర్ ఉందో లేదో అని? చెక్ చేయటం మొదలుపెట్టాక కదా షుగర్ అన్నది ఉన్నదని తెలుస్తోంది. ఇవాళ యావరేజ్ ఏజ్ వెంట్ అప్ టు 65. ఇంకా ఎఫ్లుయెంట్ క్లాసెస్లో అయితే 75, 85 కూడా వెళ్తున్నారు. కాబట్టి దీని ఇంపాక్ట్ ఎక్కువ చూస్తున్నాం ఇప్పుడు. ఎక్కువ నా ఉద్దేశం అయితే ఇప్పుడు ఎక్కువ మంది టెస్ట్ చేసి కనుక్కుంటున్నాం కాబట్టి మనం ఎక్కువ ఫుడ్ హ్యాబిట్స్ ఇస్ డెఫినెట్లీ దే. అంతకుముందు వాళ్ళకి లేదు అన్నది మాత్రం ఇట్స్ జస్ట్ ఎ హైపోథసిస్. సో బట్ డయాగ్నోస్ అవ్వలేదు అనేది. ఎగ్జాక్ట్లీ మై పాయింట్. సో అందుకే మనం రూరల్లో ఎక్కువగా చూస్తుంటామా డయాబెటీస్ని బికాస్ ఆఫ్ దిస్ రీజన్? లేదు, ఒకప్పుడు 2 things ద సేమ్ ప్రిన్సిపల్ అప్లైస్. ఒకటి, మనం రూరల్లో సరిగ్గా టెస్ట్ చేయలేదేమో తెలియదు, అర్బన్ వాల్యూస్ ముందు వచ్చేసినాయి. 2, రూరల్ పీపుల్ ఈ లాస్ట్ డెకేడ్ వరకు ముందు కూడా చాలా చాకరీ చేసేవాళ్ళు. రూరల్ ఉన్నారంటే అగ్రి ఎకానమీ. ఓకే, ఈ ఐటీ అనేది వచ్చి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్మెంట్ ప్రైవేటైజేషన్ వచ్చి ముందు, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత ప్రైవేటైజేషన్ వచ్చి తర్వాత గ్లోబలైజేషన్ వచ్చి ఇవాళ ఏంటంటే మీరు కూర్చున్న చోటు నుంచి కదలకుండా పనిచేయాలి ఫర్ ఎవ్రీబడి. మెయిడ్స్ కూడా అనుకుంటాం కానీ చాకరీ మనకంటే ఎక్కువ చాకరీ చేస్తున్నారు ఫిజికల్గా, కానీ వాళ్ళు తినే కార్బోహైడ్రేట్ కంటెంట్ చాలా బాధేస్తుంది. 10 రూపాయలకి మీకు బిస్కెట్ ప్యాకెట్ వస్తుంది, 10 రూపాయలకి పండు రాదు. సో సిక్నెస్ ఇస్ చీపర్ దెన్ హెల్త్. అండ్ వాళ్ళకి ఆ షుగర్ హై కాంటెంట్ ఉంటూ ఉంటుంది, షుగర్ హై స్టేట్లో ఉంటూ ఉంటుంది కాబట్టి వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ప్రకారం బిస్కెట్ ఈజ్ అ వెరీ గుడ్ ఫుడ్. అన్ఫార్చునేట్ అది. అలా కాదని చెప్పామనుకోండి, గుడ్ ఫుడ్ ప్రొవైడ్ చేయగలిగిన ఎకానమీలో మనం ఉన్నామా? హెల్త్ ఈజ్ ఎక్స్పెన్సివ్ టుడే. సో అది కాదని చెప్పడం తేలిక.
ఆల్టర్నేట్ చూపించకుండా ఎవరికి కాదని చెప్పొద్దు. ఉన్న నోటి దగ్గర ఉన్నది లాగేసుకోవద్దు. ముందు సొల్యూషన్ ఎతికి దాని బదులు ఇది తినండి అని చెప్పాలి. దట్ ఈస్ వేర్ ఇప్పుడు నా ఉద్దేశంలో అన్డిటెక్టెడ్ డయాబెటిక్స్ ఇన్ రూరల్ ఎకానమీ ఈజ్ వే 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 హయ్యర్ దాన్ అర్బన్ వరల్డ్, విచ్ ఈస్ గోయింగ్ అన్డిటెక్టెడ్. ఎందుకంటే మాకు కాళ్ళ యాంపిటేషన్ కేసులు వస్తే, ఒకప్పుడు గ్యాంగ్రీన్స్ అవి ఉండేవి, యాంపిటేషన్స్ దాకా వెళ్ళేవాళ్ళు. ఈ మధ్య చాలా తగ్గింది, అవేర్నెస్ బాగా పెరిగింది, చాలా తక్కువ అయిపోయింది. డయాబెటిక్ అల్సర్ ఫుట్ నుంచి గ్యాంగ్రీనస్ ఫుట్ అయ్యి యాంపిటేట్కి వెళ్ళేది. కానీ రూరల్లో ఇంకా నడుస్తుంది. అక్కడికి రావాలంటే కొన్ని సంవత్సరాలు వాళ్ళు డయాబెటీస్తో ప్రయాణం చేసి ఉండాలి. ఒక్క రోజులో it can go on insulin resistance phase lo they can be there for 20-25 years. Okay, appudu varaku diagnose cheyaledu. And from there వాళ్ళకి డయాబెటీస్ రావడానికి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫేజ్ టేక్స్ ఓవర్ లాట్ ఆఫ్ టైం. ఆ తర్వాత ఇన్సులిన్ డిప్లేషన్ వచ్చాక డయాబెటీస్ ఫేజ్ వచ్చాక మళ్ళీ 20-25 ఇయర్స్ ఉంటుంది. అంతకాలం వాళ్ళు అన్కంట్రోల్డ్ ఉంటే అప్పుడు బాడీ సేస్ ఐ గివ్ అప్. బాడీ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ మెకానిజం. ఆ గివ్ అప్ కూడా ఓకే నువ్వు బతుకుండాలి, కాలు తీసేస్తే నువ్వు బతుకుతావు. As I say, it's a very intelligent and very beautiful mechanism. ఆ స్థాయికి వెళ్ళే ముందు చాలా సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది బాడీ. సెన్సేషన్ తగ్గించేస్తుంది, నొప్పి పుట్టిస్తుంది, వాళ్ళకి రాత్రిపూట నిద్రపోనివ్వదు, కాళ్ళ మంటలు, అరికాళ్ళు మంటలు ఇస్తూ ఉంటుంది. ఇన్నిటిని ఇగ్నోర్ చేస్తే అప్పుడు ఇట్ సేస్ ఐ గివ్ అప్. ముందు నువ్వు బతుకుండాలంటే ఈ కాలు తీసేయి. దట్స్ అ సైన్. ఈ గ్యాంగ్రీనస్ ఫుడ్స్, డయాబెటిక్ అల్సర్ ఫుడ్స్ ఇవాళ రూరల్ ఇండియాలో ఎక్కువ ఉన్నాయి అర్బన్ ఇండియా కంటే, విచ్ ఈస్ అ క్లియర్ ఇండికేటర్ మనం రూరల్ డయాబెటీస్ లోడ్ని నిజంగా అడ్రస్ చేయట్లేదు, కరెక్ట్గా అడ్రస్ చేయట్లేదు, డిటెక్ట్ చేయట్లేదు, అడ్రస్ చేయట్లేదు కూడా. ఓకే, సో మీరు చెప్పినట్టుగా ఒక బిస్కెట్ ప్యాకెట్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ ఒక కొంచెం హ్యాపీనెస్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇప్పుడు హార్లిక్స్ లైక్ ఎనీ అదర్ ఎనర్జీ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో అవి కిడ్స్కి ఎక్కువగా ఇస్తారు బికాజ్ అవి చాలా బలము అని. అండ్ అందులో ఎంత షుగర్ కంటెంట్ ఉంటుంది, ఎంత ప్రోటీన్ ఉంటుంది అనేది దాని వెనుక ఎన్ని డీటెయిల్స్ ఇచ్చినా కూడా పట్టించుకోరు. బట్ దే ఆర్ బ్లైండ్గా దాన్ని నమ్మేస్తూ ఉంటారు, ఇది బలం, ఇది పిల్లలకి చాలా మంచిది అని. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది కిడ్స్ అంటే? మీరు వైట్ లైస్ అంటే తెలుసా? చెప్పటానికి నా మనస్సాక్షికి నచ్చింది నేను చెప్పాను, నా కాన్షియన్స్కి నేను జవాబు చెప్పాను. బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ. హార్లిక్స్ మీకు లీగల్గా వచ్చింది కాబట్టి నేను చిన్నప్పటి నుంచి విని నేను తిన్నది కూడా బూస్టే. నేను బార్న్విటా తాగను, తింటాను. We've all lived in that journey. Right. మేము పర్టికులర్గా ఓకే, అట్లీస్ట్ నా డాక్టర్కి వచ్చేటప్పుడు కొంచెం అవేర్నెస్ వచ్చింది, దిస్ ఇస్ షుగర్ హై కాంటెంట్ అని. డాక్టర్స్కి మాకు తెలియటానికి ఇంత టైం పడితే రెగ్యులర్ పీపుల్కి తెలియటం ఇంకా కష్టం. ఎనర్జీకి ట్రూ ట్రాన్స్లేషన్ ఇన్ తెలుగు ఈజ్ బలం. ఎనర్జీ వాజ్ నెవర్ స్పోకెన్ యాజ్ అ నెగటివ్ వర్డ్, ఇట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ప్రెసెంటెడ్ యాజ్ అ పాజిటివ్ వర్డ్. నిజంగానే బూస్ట్ తాగితే క్లాస్లో ఎనర్జెటిక్గా పోయి కూర్చుంటాం బికాస్ ఆఫ్ షుగర్ హై స్టేట్. I was dopamine high, I was sugar high, so happy కూర్చుంటా. ఇవాళ జనంకి దాని ఇంపాక్ట్ తెలిసి రెసిస్ట్ చేస్తున్నా కూడా మదర్స్ హార్లిక్స్, ఆ హార్లిక్స్, ఇది దే కమ్ అవుట్ ఇన్ డిఫరెంట్ ఫ్యాన్సీ నేమ్స్ అండ్ ఇట్స్ ఆల్ ద పవర్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. ఏమన్నా అమ్మేయగలరు. కోర్టులోకి వెళ్ళి కేసు వేస్తే అప్పుడు ఆ 4 రోజులు విత్డ్రా చేస్తాం అండ్ వీఆర్ బ్యాక్ ఇన్ బిజినెస్ విత్ ఎ న్యూ బ్రాండింగ్. ఇట్స్ బిజినెస్. మీరు ఇంటర్నేషనల్, నేషనల్ అనద్దు, అందరూ చేస్తున్నారు. ఈ ఎనర్జీ డ్రింక్, ద మొమెంట్ యూ సే ఎనర్జీ డ్రింక్, ఇట్ మీన్స్ యూఆర్ గోయింగ్ టు గెట్ హిట్ హార్డ్. ఇప్పుడు కొత్తగా నేను కొంతమందిని చూస్తున్నాను, ఎనర్జీ డ్రింక్ అని కెఫెన్ అండ్ కోకో తెస్తున్నారు. సో ఐ ట్రైడ్ ఇట్ బికాజ్ ఐ ట్రై అ లాట్ ఆన్ మై సెల్ఫ్. ముందు నా మీద చేసుకున్న తర్వాత ఎవరికైనా ప్రిస్క్రైబ్ చేస్తాను. వెన్ ఐ ట్రైడ్ ఇట్, నాకు ఏమైందంటే దట్ గష్ ఆఫ్ వాట్ ఎవర్ హ్యాపెండ్, ఐ థింక్ ద బ్లడ్ ప్రెషర్ రైజ్డ్. కెఫెన్కి జరిగేది అది, అందుకొని మేల్కొని ఉంటాం, ఇట్స్ అ గుడ్ థింగ్. కానీ అంత కాన్సన్ట్రేషన్లో వచ్చేటప్పటికి హ్యాడ్ ఎ హెడేక్ ఫర్ ఆల్మోస్ట్ 6 hours. ఇది మీరు పెద్దవాళ్ళకి డయాబెటిక్స్కి నీరసం ఉంటుంది, ఇందులో షుగర్ లేదని బ్లైండ్గా రాసేయటం మొదలు పెడతారు. ఎవరు ఏదో రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేస్తారు, దాన్ని నమ్మి రాయటం మొదలు పెడతారు. ఎంతమంది పొరపాటున వాళ్ళకి హైపర్ టెన్షన్, దేర్ ఇస్ సమ్ సినారియో కాల్డ్ హైపర్టెన్సివ్ క్రైసిస్. మామూలుగా మొత్తం మేనేజ్ అవుతూనే ఉంటుంది, ఒక్క క్షణం ఉంటుంది, సట్మని పెరిగిపోతుంది బీపీ.
వాళ్ళ వెజల్ ఓపెన్ అయిపోతుంది, మైక్రోవాస్కులేచర్. దట్ వన్ ఇన్సిడెంట్ ఈజ్ ఇనఫ్ టు టర్న్ ఫ్యామిలీస్ అప్సైడ్ డౌన్. సో వేరెవర్ పాసిబుల్ ఐ అడ్వైజ్ మ్యానుఫ్యాక్చరర్స్కి చెప్తాను, దిస్ ఇస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇట్. దీన్ని రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్సెస్ అంటారనమాట. బట్ సే దిస్ పర్సన్ గోస్ బిగ్ అండ్ స్టార్ట్ అడ్వర్టైజింగ్ బిగ్. దట్ పర్సన్ ఈజ్ వే బిగ్గర్ దెన్ అన్ ఇండివిజువల్ డాక్టర్ హూ గివ్స్ ఆల్ దిస్ ఇన్పుట్. అండ్ మన వాళ్ళ కాన్స్పిరసీ థియరీస్ చాలా నచ్చుతాయి. ఏది నిజం ఏది కాన్స్పిరసీ అని తెలియనంత ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్లో ఉన్నాం. Yeah. Yes, information is overloaded. Yes. Exactly. And in this scenario, we say better be safe than sorry అంటాం. ఎవరిని నమ్మటం మానేసాం. ఎవరిని నమ్మకపోతే నిజం ఎక్కడి నుంచి వస్తుంది? అందరినీ నమ్మితే అబద్ధం పరిస్థితి ఏంటి? So these are all the risks of latest advancements that we are facing. But the so-called energy drinks are not good for anyone, including the packed ORS that we are getting దయచేసి కొనద్దు. Okay. అండ్ మేము ఎలా చెప్తామంటే కీప్ ఇట్ సింపుల్. ప్రోటీన్ ఇప్పుడు కార్బోహైడ్రేట్ రిచ్ అన్నాను, కార్బోహైడ్రేట్ రిచ్ అయితే దాన్ని ఎక్కువ పని చేయాలి కదా, క్విక్గా ప్రాసెస్ చేయాలి కదా. సో ప్యాంక్రియాస్ ఎగ్జాస్ట్ అయిపోతే ఇది స్టోర్ అయ్యి లివర్, ఫ్యాటీ లివర్ అయిపోతుంది. ఓకే, సో 2 organs ఆర్ వర్కింగ్ ఇన్ ఎక్సెస్ టు మేనేజ్ యువర్ బాడీ. ఓకే, సో తొందరగా చనిపోతాయి. దట్స్ కాల్డ్ ఏజింగ్. రెండోది ప్రోటీన్ ఎక్సెస్, యువర్ కిడ్నీ విల్ వర్క్ మోర్. సో ప్లీజ్ డోంట్ టేక్ ప్రోటీన్ షేక్స్ అన్లెస్ యూ హ్యావ్ ఇట్ ఈస్ అన్ ఆక్యుపేషనల్ నీడ్. క్విక్గా మసిల్ బిల్డ్ అవ్వాలి, బల్క్డ్ మసిల్ ఉండాలి. అన్లెస్ యూ టేక్ రిచ్ ప్రోటీన్, ఆ బల్క్డ్ మసిల్ రావడం కష్టం. బట్ దట్స్ నాట్, వాళ్ళకి పాపం ఆక్యుపేషనల్ హ్యాజర్డ్ అండి. మీడియా లైక్ ద మూవీ ఇండస్ట్రీ, దోస్ ఇన్ మీడియా అండ్ ఆల్, వాళ్ళకి అది ఆక్యుపేషనల్ హ్యాజర్డ్. ప్రతి ఒక్కళ్ళకి ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? అందరూ హృతిక్ రోషన్ అవ్వక్కర్లేదు. హృతిక్ రోషన్కి ఉండే సమస్యలు హృతిక్ రోషన్కి చాలా ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు. Why are you pushing everybody into it? To the extent, I'm so sorry to say, we get clients, age is 35 years, has 2 children, చాలా కాలంగా బాడీ బిల్డింగ్ మీద ఫోకస్ చేశాడు. స్టిరాయిడ్స్ పుష్ చేసేవాళ్ళంట, వే ప్రోటీన్ పుష్ చేసేవాళ్ళంట, ఇది గ్రోత్ హార్మోన్. ఆల్ ఆఫ్ దీస్ ఆర్ అన్ప్రిస్క్రైబ్డ్. గ్రోత్ హార్మోన్ షార్ట్స్ ఏవో తీసుకుంటారంట. ప్రూఫ్ ఉండకుండా ఒక ఫిట్నెస్ ట్రైనర్ ఇస్తారు. Saying this VIP, the way he is looking, this hero, the way he is looking, I'm also his trainer, I made him so. Okay. మీరు అలా అవ్వాలంటే this is what is the protocol. Yeah, okay. న్యాచురల్గా రోల్ మోడల్స్ కదా వాళ్ళు. He came because ఆయన స్టిరాయిడ్ ఆపాల్సి వచ్చింది. సో his doctor referred him to us because weight gain అయిపోతున్నాను అని కంగారు పడ్డాడు. యాక్చువల్గా అతనికి రీనల్ కాంప్రమైజ్, కిడ్నీ కాంప్రమైజ్ అయిపోతుంది. హిస్ 35. మరి బాబు నువ్వు ముందు కిడ్నీలు బాగు చేసుకోవాలి, మీ వెయిట్ కాదు అంటే దే ఆర్ నాట్ రెడీ టు లిజన్. వెయిట్ ఇష్యూస్, ప్రయారిటైజేషన్ అనేది మారిపోయింది. అందరికీ మంచిగా కనిపించాలి. ఇన్స్టా లైఫ్ వచ్చేసింది. I don't know the other app where you post pictures and all. I'm sorry, maybe from a different generation. Okay, in this ఈ పియర్ ప్రెషర్లో చాలా నష్టపోతున్నారు జనాలు. సో ఓవర్లోడెడ్ ఫుడ్ తినద్దు, ఏది కూడా హై కాన్సన్ట్రేట్లో తినద్దు. జస్ట్ మెయింటైన్ అ బ్యాలెన్స్ డైట్. నేచర్లో సాలిడ్గా దొరికింది ఎక్కువసేపు నమిలి తినే విధంగా చేసుకోండి. దాన్ని సెమీ సాలిడ్ కానీ లిక్విడ్ ఫామ్ కానీ చేయదు. నేచర్లో లిక్విడ్గా దొరికింది తాగండి. యూ కెన్ కీప్ యువర్ లైఫ్ సింపుల్. అండ్ మిగిలిన వాళ్ళు ఆక్యుపేషనల్ హ్యాజర్డ్, that's what it is. Let us not take it on us. So I hope structuring plate వరకు చెప్పాను. I don't know, I have deviated because everything was interlinked for us. సో మ్యామ్ మీరు ఇందాక చెప్పారు యాంపిటేషన్, ఫైనల్గా యాంపిటేషన్ వరకు వెళ్తుంటారు అని. సో అది కాకుండా అదర్ ప్రొసీజర్స్ ఏమి ఉండవా? ఓకే, ఒకప్పుడు అయితే మాకు పెద్దగా వేర్వితాలు ఉండేది కాదు. షుగర్ కంట్రోల్ చేయాలి, ఇంకా వర్స్ట్ కేస్ అయితే నాన్ హీలింగ్ వూండ్ అల్సర్ ఉంటే, గ్యాంగ్రీన్ వస్తే యాంప్యూట్ చేయాలి. అయితే ఇవాళ రోజుల్లో చాలా లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ ఆఫ్ ఐ థింక్ ఇట్స్ మోర్ అబౌట్ డేటా. మాకు వస్తున్న డేటా వల్ల వచ్చిన మార్పులేము. ఆ కాలుకి బేస్ రీజన్ ఏంటి దానికి అలా జరగటానికంటే, ఇందాక చెప్పాను కదా, విస్కాసిటీ, బ్లడ్ థిక్ అవుతుంది, విస్కాసిటీ తగ్గుతుంది. సో బ్లడ్ వెజల్స్లో పాస్ అవ్వటం స్లో అవుతుంది. స్లో అవటం వల్ల నర్వ్స్కి బ్లడ్ నుంచే ఆక్సిజన్ బ్లడ్ వాహిక నర్వ్స్కి ఆక్సిజన్ చేర్చాలి కాబట్టి అది మిస్ అవుతుంది. మిస్ అవటం వల్ల వాళ్ళు ఏదో సెన్సేషన్ పోగొట్టుకుంటారు,
పోగొట్టుకోవటం వల్ల ఎక్కడో దెబ్బ తగులుతుంది. ఆ దెబ్బ బ్లడ్లో ఉన్న ఆక్సిజన్ వెళ్ళి హీల్ చేయాలి కదా, బ్లడ్డే సరిగ్గా వెళ్ళట్లేదు కదా, అది అల్సర్ అవుతుంది. సో రూట్ కాజ్ ఏంటి దీని అన్నిటికీ? బ్లడ్ సర్క్యులేషన్ కాంప్రమైజ్ అయిపోవటం. ఓకే ఓకే. సో బేసిక్ థింగ్స్ ఇవాళ ఒక చిన్న మసాజర్తో మొదలు పెట్టుకుంటే అర్లీగా వాళ్ళ మైక్రో న్యూట్రియంట్ సప్లిమెంటేషన్ కరెక్ట్గా చేసుకుంటే, వాళ్ళ డయాబెటీస్ సరిగ్గా కంట్రోల్ చేసుకుంటూ ఉంటే, మా దగ్గర రీలివ్లో ఈఈసిపి అని ఒక మషిన్ ఉంది. అది చాలా బ్యూటిఫుల్గా బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ని పెంచుతూ ఉంటుంది. అంటే మసాజర్ అన్నది ర్యాండమ్గా ఇట్ ఇంప్రూవ్ సర్క్యులేషన్, దాని ఇష్టం వచ్చిన పేస్లో, లేదా మన రెగ్యులర్ స్పాస్ అయినా ఇష్టం వచ్చిన పేస్లో మనం. బట్ ఇన్ ఈసీసీపీ మన హార్ట్ కాంట్రాక్షన్, రిలాక్సేషన్, సిస్టోలీ డయాస్టోలీతో సింక్లో మన బ్లడ్ వెజల్స్ని కంప్రెస్ చేస్తూ రిలాక్స్ చేస్తూ ఉంటుంది. అది ఎప్పుడైతే జరుగుతుందో మ్యాక్సిమం బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవటం మొదలు పెడుతుంది. అది ఇంప్రూవ్ అవటం వల్ల వూండ్ హీలింగ్ని ఇంప్రూవ్ అవటం చూసాం. అంతేకాదు మా దగ్గర HBOT అని ఒకటి ఉంది, అంటే హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ, ఆర్ వీ హ్యావ్ అ హైపర్బారిక్ ఆక్సిజన్ చేంబర్. అంటే ఇందాక చెప్పాను కదా, ఆక్సిజన్ సరఫరా అవ్వట్లేదు, వూండ్ హీల్ అవ్వట్లేదని. సో ఇందులో ఏం చేస్తామంటే హై ప్రెషర్లో ఆక్సిజన్, ప్యూర్ ఆక్సిజన్ ఇచ్చినప్పుడు ఆ వూండ్ అన్న త్వరగా హీల్ అవుతుంది. దానికి ప్యారలల్గా అలాగే వదిలేయకుండా ఈసీసీపీ ఇచ్చినప్పుడు వాళ్ళ సర్క్యులేషన్ పెరుగుతుంది. దాన్ని అలాగే వదిలేయకుండా దాంతోపాటు ఐవీ న్యూట్రియంట్ థెరపీ, ఫంక్షనల్ ఐవీ న్యూట్రియంట్ థెరపీ ఇస్తాం. సో వాళ్ళకి కావాల్సిన మైక్రోన్యూట్రియంట్ సపోర్ట్ అన్నది కరెక్ట్గా జరిగినప్పుడు ఆ వూండ్ హీలింగ్కి కావాల్సింది, సర్క్యులేషన్కి కావాల్సింది పెరిగి, మా డేటాలో మేము విచిత్రంగా ఎక్కడ పేపర్లో కూడా చూస్తుంది ఏంటంటే డయాబెటీస్ న్యాచురల్గా తగ్గుముఖం పడుతుంది. అంటే ఆర్గాన్కి సర్క్యులేషన్ కాంప్రమైజ్ అయిపోవటం వల్ల కలుగుతున్న నష్టం చాలా ఫాస్ట్గా తెలుస్తూ ఉంది మాకు. ఆర్గాన్స్కి సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసామనుకోండి, న్యాచురల్గా ప్యాంక్రియాస్ షుడ్ బి రిలీజింగ్ మోర్ ఇన్సులిన్ అంతకుముందు కంటే, అందుకొని డయాబెటీస్ నీట్గా తగ్గటం మొదలుపెట్టింది. సో ఒకప్పట్లాగా నాన్ హీలింగ్ వూండ్ అల్సర్ ఉంటే దాని గురించి బెంబేలు ఎత్తిపోయి ఏం చేయాలి, ఇది గ్యాంగ్రీన్లోకి పెట్టిద్ది అని కంగారు పడిపోకుండా, న్యూరోపతి అయినా వాస్కులోపతి అంటాం, అంటే వెజల్స్, బ్లడ్ వెజల్స్ కాంప్రమైజ్. ఈ వాస్కులోపతిలో మైక్రో మ్యాక్రో వాస్కులేచర్ అంటాం. సన్నగా ఉండే రక్తనాళాలని మైక్రో వాస్కులేచర్ అంటాము, కొద్దిగా లావుగా ఉండే రక్తనాళాలని, మేజర్ వెజల్స్ని మ్యాక్రో వాస్కులేచర్ అంటాం. మైక్రో వాస్కులేచర్ ఆబ్వియస్లీ ఫస్ట్గా సన్నగా ఉండేవే హిట్ అవుతాయి. దానివల్ల పోయేది ఏంటి? కంటి చూపు మందగిస్తుంది, రెటినోపతి. బ్రెయిన్కి ఆక్సిజన్ సరిగ్గా అందదు. సమ్ పీపుల్ డెవలప్ అల్జీమర్స్, షుగర్ అండ్ ఆక్సిజన్ సరిగ్గా అందక, సన్న వెసల్స్ కదా. ఆ తర్వాత మీకు హార్ట్కి సరిగ్గా పంపింగ్ నడవదు, కార్డియోపతి. నరాలకు సరిగ్గా రక్తం ఆక్సిజన్ చేరదు, న్యూరోపతి. వెజల్స్ సరిగ్గా ఆక్సిజన్ని సరఫరా చేయవు, వాస్కులోపతి. అది ఆర్టీరియల్, పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం అన్నమాట. ఇన్ని సమస్యలకి చిన్నది కారణం మన ఆహారపు అలవాట్లని మనం ఫర్ గ్రాంటెడ్ తీసుకొని మన బాడీని అబ్యూస్ చేయటం అన్నది ఏకైక కారణం. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్, సో ఇంటర్రిలేటెడ్, సో వెరీ ఇంటర్రిలేటెడ్. వీటన్నిటి ఇన్ని కాకుండా చేసుకోవటం, ఎప్పుడైనా చాలా కొంతమంది వస్తారు మా దగ్గరికి, వీఆర్ ఇండియన్స్ ఆర్ ఫుడీస్, మీరు ఏమన్నా చెప్పండి, మీరు యుఎస్ వెళ్ళండి, ఇండియన్ రెస్టారెంట్ పెట్టండి, బతికేస్తాం. ఇండియన్స్ ఆర్ ఫుడీస్ అండ్ వీ లవ్ కార్బోహైడ్రేట్ రిచ్ డైట్. కొంతమంది వస్తారు, ఎలాగైనా ఎప్పుడైనా చచ్చిపోయేదే కదా, దానికోసం నోరు కొట్టుకుంటామా, ఇంత కష్టపడి సంపాదించి నోరు కొట్టుకుంటాం అంటే అందరం చచ్చిపోతాం. ఇక్కడి నుంచి బయటికి వెళ్తే ఇంటికి చేరుతామో లేదో ఎవరికీ తెలీదు. కానీ ఇవాళ రోజుల్లో లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ మెడికల్ టెక్నాలజీలో వచ్చింది కాబట్టి ఏమన్నా అయితే తీసుకెళ్ళి ఆసుపత్రిలో పడేస్తారు, ఆస్తులు అమ్మైనా కొన ప్రాణం మీదైనా ఉంచుతారు. సో లేదు, న్యాచురల్గానే ఏజింగ్ వస్తుంది. వచ్చినప్పుడు ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయనుకోండి, హాస్పిటల్ లోపలికి బయటికి తిరగటానికే మన జీవితం అయిపోతుంది. ఆ ఏజింగ్ అన్నది ఎవ్వరూ ఆపలేము, టైంని ఎవ్వరూ ఆపలేము. కానీ ఆ జరిగేదేదో మనం ఆరోగ్యంగా హ్యాపీగా ఏజ్ అవుతూ చనిపోవటానికి మనం అందరం ముందు నుంచే దాని మీద ఎఫర్ట్ పెట్టాలి. చదువుకుంటే కదా ఈనాడు వచ్చి బాగా బతుకుతామని మన పేరెంట్స్ అందరూ మనకు నేర్పింది.
ఏదైనా బతికే కదా అని ఎప్పుడు నేర్పలేదు కదా. కానీ అదే పేరెంట్స్ జనరేషన్ ఫుడ్ దగ్గరికి వస్తే వాళ్ళ వర్షన్ చాలా చాలా డిఫరెంట్గా ఉంది. బట్ యాక్చువల్గా ఇవాళ పేరెంట్స్ జనరేషన్కి చెప్పటం కంటే దీని గురించి పిల్లలకి చెప్పటం ఆ కమ్యూనికేషన్ చాలా ఈజీగా ఉంది. మేబీ వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ వల్ల, వాళ్ళకి అందుబాటులో ఉన్న ఇన్ఫర్మేషన్ వల్ల వాళ్ళకి చాలా ఎక్కువ తెలుస్తుంది. వాళ్ళు కొంచెం చూజీగా ఉంటున్నారు. అందరూ కనీసం ఒక 10-20% వాళ్ళంతటి వాళ్ళే తెలుసుకుంటారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కొంచెం గైడెన్స్, రైట్, అండ్ దిల్ ఫాల్ ఇన్ ప్లేస్. సో ఇఫ్ యూ ఆస్క్ అస్, మాకు పెద్దోళ్ళని ట్రీట్ చేసే కంటే పిల్లల్ని ట్రీట్ చేయడం చాలా తేలిక. ఓకే. సో మీ దగ్గరికి ఏ ఏజ్లో ఉండే పేషెంట్స్ ఎక్కువగా వస్తుంటారు? ద యంగెస్ట్ దట్ వీ హ్యావ్ ట్రీటెడ్, మేము type 1 రెమిషన్ తీసుకోమండి. వీఆర్ ప్యూర్లీ రెమిషన్ సెంటర్. ఓకే. Okay, we call ourselves Reliv works on a proprietary hypercare model. అంటే it's a culmination of, it's a bringing together of hyper health. అంటే it's not about not being sick, it is being healthy. Okay, hyper fitness, which is fitness అంటే రోజుకి 2 గంటలు కష్టపడి టైం అంతా దానికి ధారపోయటం కదా, a smart way of getting fit. Okay. And hyper smartness, which is about aesthetic presentation. We call it head to toe wellness, which also includes oral health for us. Okay. In this process, the youngest person that we have worked on is a 11-year-old child. 10 to 11 మధ్య వచ్చారు. Her mother is an IRS. ఆ పాపను తీసుకొచ్చారు. మా పాప లావ్ అయిపోతుందండి. ఈ రోజుల్లో పిల్లలకి చాలా ఎర్లీ ఏజ్లో మెనార్కీ వచ్చేస్తుంది. ఇఫ్ యూ నోటీస్, ఎవరు 13-14 ఏళ్ళ దాకా ఉంటున్న పిల్లలు లేరు. మా పాపకి తను మెచ్యూర్ అయింది, పీరియడ్స్ సరిగ్గా రావట్లేదు, లావ్ అయిపోతుంది. ఐఎమ్ వరీడ్ అబౌట్ హర్ హెల్త్, బీయింగ్ అన్ ఎడ్యుకేటెడ్ మదర్. ఆ పాప మాకు యంగెస్ట్ చైల్డ్. అండ్ అవర్ ఓల్డెస్ట్ క్లయింట్ ఈజ్ ఆఫ్ 85 years, a lady of 85 years. వాళ్ళు తమ జీవితాన్ని ఆరోగ్యంగా నడుపుకోవాలి అనే ఇంటెంట్ ఉంటే చాలు, we can work with them because kids are pretty smart today. They know a lot. I think మేము ఫస్ట్ 14 year కాకుండా చెయ్యమండి, వాళ్ళకి కమ్యూనికేట్ చేయలేమన్నాం. బికాస్ జంక్ ఫుడ్ అవైలబిలిటీ సో మచ్, అది సో టెంప్టింగ్ ఇట్ ఇస్. పసిపిల్లకి ఎట్లా చెప్తామా అనుకున్నాం. బట్ దే బీయింగ్ ప్రిటీ క్లోజ్, వీ హ్యాడ్ టు టేక్ అప్ దట్ కేస్. అండ్ వెన్ ఐ వాస్ టాకింగ్ ఆఫ్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్, దెర్ వాజ్ ఎ జెంటిల్మెన్ హూ కేమ్ టు అస్, ఆ నాన్ హీలింగ్ వూండ్ అల్సర్తో వచ్చారు. ఓకే. రిఫర్డ్ బై అ కార్డియాలజిస్ట్. షుగర్లు తగ్గకపోతే ఆ ఊండు తగ్గదు, గుండె పనిచేయదు, బీపీ కంట్రోల్ అవ్వదు. వాళ్ళకి ఏమన్నా అయితే కార్డియాలజిస్ట్కి చెడు పేరు వస్తుంది కాబట్టి ఆయన మాకు రిఫర్ చేశారు. చాలా సింపుల్గా, అప్పటికి మేము ఇంత లేటెస్ట్ ఎక్విప్మెంట్ కూడా పెట్టలేదు. వీ వర్ వర్కింగ్ ఆన్ అవర్ హైపోథసిస్. ఒక మసాజర్, హోమ్ మసాజర్ ఒకటి కొనుక్కొని ఆయన్ని వాకింగ్ చేయమంటూ, షుగర్లు కంట్రోల్ చేస్తూ, ఆ CGMS పెట్టి ఆయనకి అవేర్నెస్ పెంచి, IV న్యూట్రియంట్ థెరపీ ఇస్తూ, ఫుడ్ బ్యాలెన్స్డ్గా తీసుకుంటూ తగ్గిపోయిందండి. గట్టిగా మేము 3 వారాలు కూడా ట్రీట్ చేయలేం. ఇట్ వాస్ గాన్, అల్సర్ వాస్ గాన్. సో ద బేసిక్స్ ఆఫ్ హెల్త్ అనేది కరెక్ట్గా పెట్టుకుంటే మరీ లేట్ స్టేజ్లోకి వెళ్ళకుండా, గ్యాంగ్రీనస్ స్టేజ్లోకి వెళ్ళిపోయి కాకుండా అల్సర్ స్టేజ్లోనే, న్యూరోపతి స్టేజ్లోనే మా దగ్గరికి వస్తే సంపూర్ణంగా వాళ్ళని బాగు చేయగలం. ఆ స్థాయికి మేము రావటం అనేది నిజంగా, యాజ్ ఐ సెడ్, మీరు మెడిసిన్లో మీరు ఏదండి, వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ యూ ఎంజాయ్డ్ అంటే, ద కరెంట్ ఫేస్ ఫర్ ద పాస్ట్ 4 years ఈజ్ వాట్ ఐవ్ ఎంజాయ్డ్ ద మోస్ట్. ఓకే. సో ఈ మధ్య మీరు చెప్పినట్టుగా కిడ్స్లో కూడా ఎక్కువ చూస్తూ ఉన్నాము డయాబెటీస్. దానికి రీజన్ ఏంటంటారు? ఎనర్జీ టాక్సిసిటీ. ఇందాక చెప్పాను కదా, హై గ్లైసెమిక్ లోడ్ ఫుడ్స్, దొరికే ఫుడే అది. వాళ్ళకి పేరెంట్స్ సీరియల్ పెడతారు, ప్రొద్దున్నే లేపి సీరియల్తో స్టార్ట్ అయ్యిద్ది, లేదా బ్రెడ్ మీద జామ్ వేసి పెడతారు, దాంతో స్టార్ట్ అయ్యిద్ది. ఇప్పుడు బయటికి వెళ్ళి పిల్లలకి స్కూల్లో పెట్టే ఫుడ్ చూడండి, నథింగ్ ఈజ్ హెల్తీ పాప. ఇంటికి వస్తే మనం పాలు ఇవ్వాలంటే పాలు అడల్ట్రేటెడ్, దానిలో అంత ఆ హార్మోన్స్ ఇన్ఫ్యూజ్ చేయకపోతే ప్రొడక్టివిటీ సరిపోదు వాళ్ళకి, మార్కెట్లో వాళ్ళకి దే కాంట్ సస్టైన్. సో ఎవ్రీథింగ్ ఈజ్ అడల్ట్రేటెడ్. అండ్ ఇంత అడల్ట్రేషన్లో నాట్ జస్ట్ దట్, మనం తాగే నీరు కూడా మోస్ట్లీ ఎసిడిక్ ఉంటుంది. సో మినరల్స్ అన్నవి మనకి ఏదైతే అబ్జార్బ్ అవ్వాలో అది అబ్జార్బ్ అవ్వదు. మినరల్ అబ్సార్ప్షన్ అంటే ఇందాక మైక్రోన్యూట్రియంట్ సప్లిమెంటేషన్ ఆ పెద్ద ఆయనకి చెప్పాను కదా ఎంత ఇంపార్టెంట్. పుట్టినప్పటి నుంచి నీరు మోస్ట్లీ ఎసిడిక్ ఉండటం వల్ల
మినరల్స్ వెళ్ళక, దానికి తోడు వాళ్ళకి హై గ్లైసెమిక్ ఫుడ్ పెడుతూ, ఓకే యాక్టివిటీ లేక, ఓకే ఒకటి వాళ్ళకి ప్లే గ్రౌండ్ యాక్సెస్ తక్కువ, రెండు చాలామంది పేరెంట్స్ మా అబ్బాయి ఐఐటీకి వెళ్ళాలి ప్లే గ్రౌండ్కి కాదనే జనరేషన్, మూడు ఇంట్లో ఉంటే వాళ్ళకు ట్యాబ్ ఇస్తే కానీ తినరు అనే పరిస్థితి. ఈ ఎనర్జీ టాక్సిసిటీ ఈవెన్చువల్లీ దే విల్ డెవలప్ డయాబెటీస్ ఇన్ అ వెరీ వెరీ ఎర్లీ ఏజ్. దట్స్ అ సాడ్నింగ్ పార్ట్. టైప్ 1 అన్నది ఒకటి ఉంటుంది, కానీ మనం దగ్గరుండి డయాబెటీస్ గిఫ్ట్ ఇవ్వటం అన్నది ఇవాళ రోజుల్లో జరుగుతుంది. మనం ఏదో గొప్పగా చేస్తున్నాం, మంచిగా చేస్తున్నాం పిల్లలకి అనుకుంటూ డయాబెటీస్ లాంటి జబ్బుల్ని వాళ్ళకి గిఫ్ట్గా ఇస్తున్నాం. యా. సో విమెన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఎక్కువగా వర్క్ చేస్తున్నారు, ఇక్కడ వర్క్ స్పేస్లో వర్క్ చేస్తున్నారు, అలానే ఇంట్లో కూడా వర్క్ చేస్తున్నారు. సో ఇంత వర్క్ చేస్తున్నా కూడా బేసిక్గా విమెన్ మేము చాలా పనులు చేస్తున్నాం కదా, ఎక్సర్సైజ్ ఈజ్ నాట్ నెసరీ అని కూడా అనుకుంటారు, బికాస్ వాళ్ళకి ఓపిక కూడా ఉండదు. సో అంత వర్క్ చేస్తున్నా, అంత ఎనర్జీ లాస్ అవుతున్నా, స్టిల్ డయాబెటీస్తో ఎందుకు డయాగ్నోజ్ అవుతున్నారు? బేసిక్గా ఎప్పుడైనా బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తే టిపికల్గా డయాబెటీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది, డయాబెటీస్ ఎక్స్ప్రెషన్ పెరుగుతుంది. సో స్ట్రెస్ ఒకటి మామూలుగా మనం చూసేది, మాట్లాడుకునేది. స్ట్రెస్లో కార్టిజాల్స్ పెరుగుతాయి, స్ట్రెస్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ కొంచెం పెరుగుతాయి. ఆడవాళ్ళకి నెల నెల పీరియడ్స్ వస్తాయి. పీరియడ్స్ వచ్చిన ప్రతిసారి వాళ్ళ హార్మోన్స్ కొంచెం ఇంబ్యాలెన్స్లోకి వెళ్తాయి. ఆ ఇంబ్యాలెన్స్, సో ఎవ్రీ టైం వాళ్ళ బాడీకి ఒక షాక్ లాగా తగులుతూ ఉంటుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కొంతకాలానికి డయాబెటీస్ ప్రోన్ చేసేస్తుంది వాళ్ళని, రైట్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ మెనార్కీ. సో ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీలో రావటం అనేది మోస్ట్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. మగవాళ్ళు ఇంత ఎపిసోడ్స్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది. ఆ పీరియడ్స్ వస్తేనే హెల్దీగా ఉన్నట్లు, కానీ అది వస్తుందంటే ప్రతిసారి హార్మోనల్ షాక్లోకి వెళ్తున్నట్లు బాడీ. సో ఇట్స్ అ డబుల్-ఎడ్జ్డ్ స్వార్డ్ అనమాట మనకు. అందుకని ఆడవాళ్ళు డయాబెటీస్ రాకుండా ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. అంటే ఎనర్జీ టాక్సిక్ ఫుడ్స్ తీసుకోకూడదు, హై గ్లైసెమిక్ లోడ్ ఫుడ్స్ తీసుకోకూడదు, నూనెలో ముంచి తీర్చిన ఫుడ్స్ తీసుకోకూడదు. మగవాళ్ళ కంటే కొంచెం ఎక్కువే వర్కౌట్ చేయాలి, ఎక్కువ. So and that's the only way they can avoid diabetes or any other such complications. ఈ ఎనర్జీ టాక్సిసిటీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ని వాళ్ళు అవాయిడ్ చేయగలిగిన ఏకైక పద్ధతి ఇది. ఓకే, సో ఎక్కువ వర్క్ చేయాలి అండ్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్, బ్యాలెన్స్ డైట్ వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం చాలా 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 అవసరం. ఇందాక ఒకటి చెప్తే మర్చిపోయా, జస్ట్ వే ఒట్టి కార్బోహైడ్రేట్కే లివర్ పాడవటం కాదండి. ఈ మధ్య కొత్తగా ఫ్రూట్ జ్యూసులు ఫ్యాన్సీ బాగా పెరిగిపోయింది. ఎనర్జీ డ్రింక్ ఆర్ ఐ డోంట్ నో, దే కాల్ ఇట్ పవర్ డ్రింక్స్. ఓకే, అందులో ఫ్రూక్టోస్ కాన్సన్ట్రేట్ ఎక్కువ ఉంటుంది. సో ఆబ్వియస్గా దాన్ని ప్రాసెస్ చేయడానికి లివర్ అలసిపోతుంది, లివర్ ఏజెస్ ఫాస్టర్. ఆల్కహాల్ తాగితే ఎట్లాంటి మెకానిజం, ఒక మెకానిజంలో లివర్ అలసిపోతుంటే ఫ్రూట్ జ్యూస్ తాగినా మరొక మెకానిజంలో లివర్ అలసిపోతుంది. సో ఇదేదో ఒక్కటే ఏంటంటే, అలా అంటే ఆల్కహాల్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. మేము యాంటీ ఆక్సిడెంట్ అండ్ వైటమిన్ రిచ్ డ్రింక్స్ తీసుకున్నాం అంటే ఆల్కహాల్లో కూడా వైటమిన్ రిచ్, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డ్రింక్స్, వైన్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో ఇట్స్ ప్రిటీ ఫూలిష్. పళ్ళు అన్నవి నేచర్లో సాలిడ్గా దొరికినాయి, నవిలి తింటమే. దాన్ని ప్రాసెస్ చేసి దాని కాన్సన్ట్రేట్ పెంచి ఫ్యాటీ లివర్స్ చేసుకోవటం. మీరు చూస్తే ఎన్ని ఫ్యాటీ లివర్ కేసెస్ ఈవెన్ బిఫోర్ అవన్నీ ఈ మెటబాలిక్ డిసీజెస్ కింద సెటిల్ అయ్యే ముందే విపరీతమైన ఫ్యాటీ లివర్ కేసెస్ చూస్తున్నాం. ఐ థింక్ ఇట్స్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ ద ఫ్రూట్ జ్యూస్ ఫ్యాన్సీ దట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఇప్పుడు మనం కిడ్స్కి చూస్తున్నాం, అలానే మెన్లో కూడా చూస్తున్నాం డయాబెటీస్. అండ్ కిడ్స్కి ఇచ్చే ట్రీట్మెంట్కి, అడల్ట్స్కి ఇచ్చే ట్రీట్మెంట్కి డిఫరెన్స్ ఉంటుందా? ఆబ్వియస్లీ వాళ్ళ లెవెల్ ఆఫ్ డయాబెటీస్ని బట్టి ఉంటుంది, వాళ్ళ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైలు, ఇవన్నీ పారామీటర్స్ ఉంటాయి అన్నమాట. ఒక 10 మాలిక్యూల్స్ ఉన్నాయనుకోండి, అందరికీ ఒకటే. జనాలే మరీ విచిత్రంగా ఉంటుంది. నీకు షుగర్ ఉందా, నాకు షుగర్ ఉందా, ఆ మంది వేసేసుకుంటా అంటారు. అట్లా ఉండదు షుగర్లో. ఎవరి షుగర్ వాళ్ళదే, ఎవరి ఒళ్ళు వాళ్ళదే. వాళ్ళకి ఆ గ్లైసిమిక్ వేరియబిలిటీ, వాళ్ళ లైఫ్ స్టైల్కి తగ్గట్లు మందులు మారుతూ ఉంటాయి. పేరు ఒకటే అవ్వచ్చు, దాన్ని ప్రిస్క్రైబ్ చేసిన టైమింగ్ విధానంలో చాలా మార్పు ఉంటుంది. సో ఒకటే ఉంటుందండి, ఎంత ప్లే చేసినా మేము ఈ 10 మాలిక్యూల్స్లోనే ప్లే చేయాలి, కానీ దాన్ని వాడే విధానంలో చాలా మార్పు ఉంటుంది.
సో మీరు ఇలాంటి పేషెంట్స్ని ఎక్కువగా చూస్తూ ఉంటారా? అంటే ఆల్రెడీ నేను కొంత మెడికేషన్ తీసుకున్నాను, అంటే ఎవరో ప్రిస్క్రైబ్ చేసింది కాదు, నాకు నేనే తీసుకున్నాను, ఓవరాల్గా ఎక్కడో విన్నాను, చదివాను, ఇలాంటి మెజర్స్ వాళ్ళకి వాళ్ళే నేను న్యాచురల్గా తగ్గించుకుంటాను, ఇలాంటి కాన్సెప్ట్స్ విన్నాను. రెండోది విన్నానండి, నేను న్యాచురల్గా తగ్గించుకుంటానని మొదలు పెట్టుకుని వచ్చిన వాళ్ళని ఒకటో తక్కువే. డాక్టర్ రాస్తారు, నేను వాడలేదు అన్నది ఒకటి వింటాం. రెండు, ఫలానా నారాయణ గారు, రావు గారు, రాజు గారు మేము బాగా విన్నామండి, అందరు ఇంతెందుకు మా డాక్టర్స్, మా కలీగ్స్ మొత్తుకునేదాన్ని. మీకు కామన్ సెన్స్ ఉండాలి, లాజిక్ ఉండాలి, అడ్వర్టైజ్మెంట్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అన్నది. ఏదో ఒక డైట్ ఎవరో పెద్ద ఆయన విపరీతంగా ప్రచారం చేస్తారు, అది పట్టుకొని వీళ్ళు ఫాలో అయిపోతారు. షార్ట్ రన్లో అడ్వాంటేజ్ ఉంటుంది, మొత్తం బాడీ మెటబాలిజం అంతా మెసప్ అయిపోద్ది, ఆ తర్వాత వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళదు. వచ్చి ఆనాడు కోవిడ్లో నేను ఫలానా విని మంచిగా న్యాచురల్గా తగ్గించుకున్నానండి, ఇప్పుడు తగ్గదు. బికాజ్ యూ ఫాలోడ్ అన్ ఎక్స్ట్రీమ్ డయట్ ప్లాన్. కార్బోహైడ్రేట్ లేకపోతే ఇమీడియట్గా ఎక్కడి నుంచి పెరుగుతుంది? సింపుల్ లాజిక్. కార్బోహైడ్రేట్ లేకుండా నిజంగా ఎనర్జీ ఉంటుంది అసలుకి? ఉండదు. ఒకటేదో సాధించిపోయి ఇంకోటేదో నష్టపోవటం గొప్పతనం అయితే కాదు. ఒట్టి షుగర్లు కంట్రోల్. మరీ విచిత్రం ఏంటంటే, కాకరకాయ జ్యూస్ తాగాను, షుగర్లు పెరగలేదు. షుగర్ కాదు పెరిగేది, లివర్ పోద్ది. కాకరకాయ జ్యూస్లో నేను షుగర్ ఎక్కడి నుంచి ఎతికి పెడతాను? కాకరకాయ జ్యూస్ తాగటం ఏంటి? సో ఈ విపరీత పోకడ్ల వల్ల షార్ట్ రన్లో ఆ క్విక్ ఫిక్స్ కావాలి ఇవాళ రోజుల్లో మనుషులకి. దే వాంట్ ఇమ్మీడియట్ రియలైజేషన్ ఫర్ ఎవ్రీథింగ్, ఇమీడియట్ ఎక్సైట్మెంట్. దే కాంట్ వెయిట్ అనమాట. రిజల్ట్స్ కోసం ఎఫర్ట్ పెట్టి వెయిట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఆ ఇన్స్టా రిజల్ట్స్ రావాలి, ఇన్స్టా లైఫ్. సో నేను మీకు 15 రోజుల్లో డయాబెటీస్ మాయం అని నేను ఇక్కడే చెప్తాను. రేపటి నుంచి నా ప్రాక్టీస్ బిజీ అయిపోతుంది. 15 రోజుల్లో తర్వాత ఏం జరుగుతుంది వాళ్ళకి అనవసరం. 15 రోజుల్లో నేను కూడా రిజల్ట్ చూపించగలను. నేను చేయాల్సిందల్లా 0 షుగర్ 0 కార్బ్ పెట్టడమే. నా దగ్గర అయితే నేను తగ్గించాను. తర్వాత రెగ్యులర్ లైఫ్లోకి వెళ్ళాలి కదా. ఎక్కడో నేను విన్నాను, కాలీఫ్లవర్ రైస్ అంట. కాలీఫ్లవర్ని ఉడకబెట్టి రైస్లా చేసుకొని దానిలో కూరలు కలుపుకొని తినాలంట. కాలీఫ్లవర్ రైస్ ఏంటి? విత్డ్రాల్ సిమ్టమ్స్ ఉంటాయి. ముందు ఆల్కహాల్కి, స్మోక్కి ఎలా విత్డ్రాల్ సిమ్టమ్స్ ఉంటాయో, షుగర్ హైకి, ఎనర్జీ టాక్సిటీకి కూడా విత్డ్రాల్ సిమ్టమ్స్ ఉంటాయి. అందుకే మాకు ప్యానల్లో సైకాలజిస్ట్ కూడా ఉంటారు, వాళ్ళని మేనేజ్ చేయడానికి. విత్డ్రాల్ సిమ్టమ్స్ ఉంటాయి, వాళ్ళ బాడీ మెటబాలిజం బ్యాలెన్స్ పోతుంది. ఎంతకాలం కాలీఫ్లవర్ రైస్ తింటాడు? తిన్నాడే అనుకోండి, ఖచ్చితంగా సమ్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఖచ్చితంగా అంత ఎక్సెసివ్ కీటోసిస్కి, ఎక్స్ట్రీమ్ కీటోసిస్కి కిడ్నీ పాడైపోతుంది. ఇట్లా వచ్చిన వాళ్ళు మాకు కోవిడ్ తర్వాత మాత్రం ఎంతమంది వచ్చారో. ఎందుకంటే అందరూ ఇళ్లలో కూర్చొని యూట్యూబ్లో బిజీగా ఉండి రకరకాల ప్రయత్నాలు చేసి ఆ షార్ట్ రన్లో, ఎందుకంటే డాక్టర్స్ కూడా అందుబాటులో లేరు, వాళ్ళు చేయగలిగింది అది ఒక్కటే, సాధ్యమైనంత వాళ్ళు హెల్తీగా చూసుకోగలిగిన. ఆ షార్ట్ రన్లో షుగర్ తగ్గించేసుకున్నాం అనుకుని బ్రహ్మాండంగా హ్యాపీగా ఫీల్ అయ్యి, ఆ తర్వాత ఇప్పుడు అన్కంట్రోల్డ్ అయితే తర్వాత ట్రీట్ చేసిన డాక్టర్ మంచోడు కాదు. ఈ టైంలో పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడిన వాళ్ళందరూ మంచోళ్ళే. ఆ పరిస్థితి మేము చాలా కాలంగా చూసాం. ఇప్పుడు ఆ తర్వాత వాళ్ళకి అన్కంట్రోల్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మా దగ్గరకు వస్తున్నారు కాబట్టి మాకు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది చెప్పడం. ఇదండి సైకిల్, మీరు ఈ సైకిల్ చూసారు, మరొకసారి ఈ సైకిల్లో పడద్దు. ఇట్లాంటి ఫ్యాన్సీ ప్లాన్స్ వద్దు. బ్యాలెన్స్డ్గా ఉన్నాం. ఒక్క రోజులో షుగర్ రాలేదండి, ఒక్క రోజులో పోదు. కొన్ని దశాబ్దాలు మన బాడీని మెయింటైన్ చేస్తూ వచ్చింది. వాట్ వి సే ఇస్, మీకు షుగర్ వచ్చి ఎంతకాలం అయిందండి అంటాం. 10 ఏళ్ళు అయింది. మాకు 10 నెలలు ఓపికగా ఇవ్వండి. మీ జీవితకాలంలో సంవత్సరానికి 1 నెల అయినా మీ మీద ఫోకస్ చేసుకోవాలి కదా. ఆ తర్వాత మరి 10 నెలల తర్వాత మీ వయసు ఎంత అండి? 45. 45 నెలలు మేము చెప్పిందే పాటించండి. ఆ తర్వాత అది ఇట్ బికమ్స్ అ హ్యాబిట్. మెయింటైనింగ్ ఇట్ బికమ్స్ ఈజీ. సో పర్సిస్టెన్స్ ఈజ్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీథింగ్. వై ఓన్లీ హెల్త్? సో జెన్జీ కిడ్స్ అని వింటూ ఉన్నాం. సో ఈ జెన్జీ కిడ్స్ యొక్క లైఫ్ స్టైల్ వాళ్ళ హెల్త్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? ఓకే, జెన్జీ కిడ్స్ అంటే 90s నుంచి 2010s వరకు పుట్టిన పిల్లలు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ ఒకటి, గ్యాడ్జెట్ ఓవర్లోడ్ ఒకటి నడిచింది.
ఎక్కడ కూర్చుంటే అక్కడ. జెన్జీ కిడ్స్లో మీరు గ్యాడ్జెట్ చూడని చెయ్యి అన్నది మీకు కనిపించదు. వాళ్ళు అలా కూర్చొని ఆ సెడెంటరీ ఆటలకి వాటికి అలవాటు పడిపోయి బయటికి వెళ్ళి ఆడుకోవటం అన్నది పోయి, అదొక్కటే కాదు, పేరెంట్స్ కూడా ఆ టైంలోనే చాలా కాంపిటేటివ్ లైఫ్ వచ్చేసింది. బికాస్ ఆఫ్ గ్లోబలైజేషన్ అండ్ ప్రైవేటైజేషన్ ఎక్స్ట్రీమ్లీ కాంపిటేటివ్ లైఫ్ వచ్చింది. వచ్చేటప్పటికి ఎవరైతే ఈ ర్యాట్ రేస్లో ఫాస్ట్గా ఉంటాడో వాళ్ళు బాగుపడతారు. సో ఆ ఆడుకునే గంట కూడా మా పిల్లకి వేస్ట్. కూర్చొని చదువుకోవాలి, చదువుకుంటే ఈ ర్యాట్ రేస్లో ముందు అడిగేస్తారు, లేకపోతే మా పిల్లల భవిష్యత్తు ఏంటి, అంతా కలిపి వీళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నది లేకుండా చేశారు. కొంత పిల్లల స్వయంకృత అపరాధం, పేరెంట్స్ తప్పులు ఏంటంటే వాళ్ళ గ్యాడ్జెట్స్ అంత ఎక్స్ట్రీమ్గా అందివ్వటం ప్రేమ కొద్దీ. రెండోది పేరెంట్స్ హెల్ప్లెస్నెస్. 24 గంటలు చదివినా సరిపోని పరిస్థితి ఇవాళ ఉన్న కాంపిటీషన్లో. బికాస్ ఇండియా ఇస్ ఎక్స్ట్రీమ్లీ పాపులేటెడ్ కంట్రీ. ఇంత పాపులేటెడ్ కంట్రీలో ముందు వెళ్ళాలంటే అందరికంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. ఇది వీళ్ళ ఆరోగ్యం మీద సంపూర్ణంగా ఇంపాక్ట్ చూపించింది అన్నది మాత్రం నిజం. వీళ్ళు అందరిలో ఏదో ఒక మెటబాలిక్ డిజార్డర్ ఉంటుంది. కొందరు ఒబీస్ కిడ్స్ అయితే చాలా ఎక్కువ చూస్తున్నాము. ఒబీసే కాదు అయితే ప్రిటీ సన్నగా ఉంటారు. మాల్ నరిష్మెంట్ అంటే ఉట్టి సన్నగా ఉండటమే కాదండి, లావుగా ఉండటం కూడా మాల్ నరిష్మెంట్. మాల్ నరిష్మెంట్ ఇస్ నాట్ నరిష్డ్ పీరియడ్. ఓకే, సన్నగా ఉంటారు లేకపోతే లావుగా ఉంటారు. ఆ మధ్యలో బ్యాలెన్స్డ్గా ఉన్న చిల్డ్రన్ని మేము చాలా చాలా తక్కువ చూస్తున్నాం. ఇది ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్యం మీద ఇంపాక్ట్ ఉంటుంది. మరి సన్నగా ఉన్న వాళ్ళలో ఐ విల్ కమ్ టు దట్ పాయింట్ లేటర్. ఎలా అంటే వీళ్ళు తర్వాత లావ్ అవ్వటానికి కారణం వాళ్ళ బేసల్ మెటబాలిక్ రేట్ పడిపోయి వాళ్ళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేసి ఇవాళ సన్నగా ఉన్న వాళ్ళు కూడా తర్వాత లావ్ అయ్యే పరిస్థితి వచ్చేసింది. 20sలోకి వచ్చి లావుగా లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. అన్లెస్ ఇంకొక అడ్వాంటేజ్ ఫర్ జెన్జీ కిడ్స్ చెప్తాను, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యాక్సెస్ బాగా ఉండి వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్తో స్వతహాగా వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకుంటున్న పిల్లలు కూడా ఉన్నారు. అంటే వాళ్ళకి 14s అలా వచ్చాక వాళ్ళకి అవేర్నెస్ పెరిగి 20sకి వచ్చేటప్పటికి వాళ్ళ ఆరోగ్యం సెట్ చేసుకున్నారు. అయితే అది కేవలం 10% మాత్రమే ఉంది. ఒబెసిటీ, దీని గురించి మనం ఎక్కువగా వింటూ ఉన్నాం ఈ మధ్య కిడ్స్లో, మరీ ఎక్కువగా వింటూ ఉన్నాం. సో దీనికి రీజన్స్ ఏంటి, ఎలా మనం దీన్ని ట్రీట్ చేయవచ్చు? నేను ఇక్కడ ఒక స్టేట్మెంట్ చేసి దాని తర్వాత ఒబేసిటీ డెఫినేషన్లోకి వెళ్దాం. ఒబేసిటీ హ్యాస్ బీన్ మిస్రిప్రజెంటెడ్. లావుగా ఉంటే ఒబేసిటీ అన్నది ఒక మిస్రిప్రజెంటేషన్. బిఎంఐ ఫలానా వాల్యూ కంటే ఎక్కువ ఉంటే ఒబేసిటీ అన్నారు. సీమింగ్లీ ఫిట్ ఈజ్ నాట్ నెసెసర్లీ బీయింగ్ హెల్దీ. ఇఫ్ అలా సన్నగా ఉంటే కరెక్టే అయితే మనకు లీన్ డయాబెటిక్స్, లీన్ హైపర్టెన్సివ్స్ ఉండకూడదు. ఓకే, చిన్న లాజిక్. సో ఉంటున్నారు అంటే అర్థం ఏంటి, ఎక్కడో ఏదో బేసిక్గానే స్ట్రక్చరల్గానే మన డెఫినేషన్ తప్పు ఉంది. BMI structural definition is not complete. Okay. So what should we do? అక్కడ మొదలు పెడితే మీకు ఇవాళ లేటెస్ట్గా బాడీ కాంపోజిషన్ ఎనలైజర్స్ అని వచ్చినాయి. అవి ఏం చేస్తాయంటే మీ బాడీని డీటెయిల్డ్గా ఎనలైజ్ చేసి ఎంత హైడ్రేషన్, ఎంత వాటర్ కాంటెంట్ ఉంది, ఎంత ప్రోటీన్ కాంటెంట్ ఉంది, ఎంత స్కెలిటల్ మజిల్ కాంటెంట్ ఉంది, ఎంత విసరల్ ఫ్యాట్ ఉంది, ఎంత బాడీ ఫ్యాట్ ఉంది, ఇంత డీటెయిల్డ్ అనాలిసిస్ ఇస్తుంది. ఇప్పుడు ఒబేసిటీకి వద్దాం. ఒబేసిటీని మా దగ్గర 2 విధాలుగా పరిగణిస్తాం. విజిబుల్ ఒబేసిటీ, ఇన్విజిబుల్ ఒబేసిటీ. విజిబుల్ ఒబేసిటీ అంటే కంటికి లావుగా కనిపిస్తున్నారు. ఓకే. ఇన్విజిబుల్ ఒబేసిటీ కంటికి సన్నగానే ఉన్నారు, ఒంట్లో మోర్ దెన్ 50% వాళ్ళ బాడీ వెయిట్లో ఫ్యాటే ఉంది. ఓకే. విజిబుల్ ఒబేసిటీకి ఏంటి, వాళ్ళకి కనీసం స్కెలిటల్ మసిల్ ఉంటుంది, దానిపైన ఫ్యాట్ ఉంటుంది. అండ్ కంటికి లావుగా ఉండటం వల్ల వాళ్ళు పాపం ముందు నుంచే కొన్ని ప్రయత్నాలు చేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చూసుకుంటూ ఉంటారు. మనకేమో సన్నగా ఉంటే నాజుగ్గా, అందంగా, ఫిట్గా అని బోల్డ్ అనే డెఫినేషన్స్ చెప్పి వీళ్ళు వాళ్ళ ఒంట్లో ఉన్నది స్కెలిటల్ మసిల్ ఫ్యాటా తెలియకుండా అలా సన్నబడే పనిలోనే ఉన్నారు. ఓకే. అందుకే వాళ్ళకు కూడా ఈ డిసీజెస్, హైపర్ టెన్షన్, డయాబెటీస్ లాంటివి, థైరాయిడ్ డిజార్డర్స్లు, PCOSలు వాళ్ళలో కూడా సమంగా వచ్చే పరిస్థితి ఉంది. ఓకే.
అండ్ వీటన్నిటికీ మూల కారణం ఇందాక చెప్పినట్లు తక్కువ హెల్దీ డైట్ తీసుకొని ఎక్కువ ఎనర్జీ రిచ్ డైట్ తీసుకొని ఆ కన్స్యూమ్ చేసినంత ఎనర్జీని ఖర్చు చేయలేకపోయిన పరిస్థితుల వల్ల, అది మీ చదువు కావచ్చు, అలవాట్లు కావచ్చు, ఏమన్నా కావచ్చు. సో నేను ఎంత తిన్నా ఇంతే ఉంటాను, లావ్ అవును అంటారు, వాళ్ళందరూ ఇదే కేటగిరీ అవుతారండి, కొంతకాలానికి అవుతారు. ఇవాళ వాళ్ళ వయసుకి యాక్చువల్గా బేసల్ మెటబాలిక్ రేట్ అని ఒకటి ఉంటుంది. అంటే మీరు రెస్ట్ తీసుకుంటున్నప్పుడు ఇలా కూర్చొని మనం ఈ టైంలో కూడా కొంత ఎనర్జీ బర్న్ అవుతూ ఉంటుంది సెల్యులార్ ఫంక్షన్కి. ఓకే. చిన్న వయసులో అది చాలా ఎక్కువ ఉంటుంది, వయసు పెరుగుతున్న కొద్దీ అది తగ్గుతుంటుంది. దాన్ని మార్చుకోవాలంటే స్కెలిటల్ మసిల్ని పెంచుకొని ఎక్సెస్ ఫ్యాట్ని తగ్గించుకోవాలి. అది ఏ వయసు వాళ్ళన్నా చేసుకోవచ్చు. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ ఫ్యాటే ఎక్కువ చేరుతుంది మసిల్ కంటే. తినే ఫుడ్ని ఎక్కువగా ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది మసిల్ కంటే. దీనికి ఒక కారణం ఏంటంటే ఏ జంతువు అయినా, మనం బేసికలీ యానిమల్స్, ఏ జంతువు అయినా మనం, అండ్ వీఆర్ సపోజ్ టు హంట్ అండ్ గెట్ అవర్ ఫుడ్, విఆర్ హంటర్ గ్యాదరర్స్. అయితే వయసు పెరిగే కొద్దీ హంటింగ్ చేసే ఓపిక తగ్గిపోతుంది మనకు. అలా అని బాడీ చచ్చిపోయినాయి. యాజ్ ఐ సెడ్, ఇట్స్ అ బ్యూటిఫుల్ మెకానిజం. కాబట్టి కూర్చున్నా కూడా మనము బ్రతికి ఉండటం కోసం ఎనర్జీ రిజర్వ్స్ని పెంచుతుంది. ఇదే యాక్టివిటీకి తక్కువ కరిగించడం మొదలు పెడుతుంది. స్టోర్డ్ ఎనర్జీని, స్టోర్డ్ ఫ్యాట్ని తక్కువ కరిగిస్తుంది. అది అలా చెయ్యాలంటే ఆ మెటబాలిక్ రేట్ని తగ్గించేస్తుంది. ఓకే. బికాస్ వీఆర్ సపోజ్ టు పెరిష్. ప్రతి జీవికి ఒక వయసు ఉంది, లిమిట్ ఉంది. మ్యాన్ 100 ఏళ్ళు అని చెప్పుకుంటున్నాం, 100 ఏళ్ళు బతకడానికి ట్రై చేసినా నాకు తెలిసి 200 ఏళ్ళు కూడా చేస్తారు. ఎందుకంటే మానవుని మేధస్సు అలాంటిది. అలా నేచర్ని డిఫై చేసి ఇవన్నీ చెయ్యొచ్చు, కానీ పూర్తిగా డిఫై చేసే పరిస్థితి లేదు. నేచర్ ఎక్కడికక్కడ దాని కరెక్షన్ మెకానిజమ్స్ ట్రై చేస్తూ ఉంటుంది. ద న్యాచురల్ మెకానిజం ఈజ్ పెరిగే ఏజ్తో బిఎంఆర్ తగ్గటం. ఓకే. అది ఎప్పుడైతే పడుతూ ఉందో మన ఏజింగ్ పెరిగినట్టు, అప్పుడు ఏమైతే న్యాచురల్గా ఫ్యాట్ పెరుగుతుంది. ఫ్యాట్ పెరిగితే ఎనర్జీ టాక్సిటీ పెరుగుతుంది దానికి మీద. సో ఆల్ ఆఫ్ దోస్ టాప్అప్స్ వచ్చి ఫైనల్గా విల్ పెరిష్. ఓకే. ఇది బేసిక్ లైఫ్ సైకిల్. దాన్ని డిఫై చేస్తూ వస్తున్నాం కాబట్టి ఈ సమస్యలన్నీ. ఓకే. అండ్ చిన్నవాళ్ళు అన్నారు కదా, మేము ఎప్పటికీ లాభము అని. కంటికి కనిపిస్తూ లాభవ్వరేమో, ఒంటి లోపల మాత్రం బాగానే లాభ అయిపోతుంటారు. ఓకే. నేను మా వాళ్ళతో కొంచెం సరదాగా అంటూ ఉంటాం, ఒళ్ళంతా కొవ్వే పెట్టుకున్న ఒక కండ ఎక్కడుందని. నిజం, అది నిజంగా నిజం. అందుకని మనం అందరం వెయింగ్ స్కేల్ నుంచి కదిలి బీసీఏ మానిటర్స్కి మూవ్ అవ్వాల్సిన టైం వచ్చేసింది. అవంతా ఎక్స్పెన్సివ్ కూడా కాదు. వెయింగ్ స్కేల్ 700 అయితే బీసీఏ మానిటర్ 1500. ఓకే. బట్ ద ఇన్ఫర్మేషన్ ఇట్ గివ్స్ ఇస్ ఇమ్మెన్స్. సో బిఎంఐ చెక్ చేసుకోవడం అనేది చేంజ్ అవ్వాలి. ఒబ్సలీట్. రైట్. ఇట్స్ టైమ్ టు మూవ్ బియాండ్ బిఎంఐ. ఓకే. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ప్రొసీజర్? బీసీఏ. ఓకే. బీసీఏ ఇస్ ద రైట్ ప్రొసీజర్, అంతే. రైట్. పీరియడ్. ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ డిఫరెంట్. ఒంట్లో ఉండాల్సినంత ఫ్యాట్ పెట్టుకోండి, అవసరం లేని ఎనర్జీని తీసేయండి. స్కెల్టల్ మసిల్ పెంచుకోండి, విస్ట్రల్ ఫ్యాట్ తగ్గించుకోండి, ఒంట్లో నీటి శాతం పెంచుకోండి, ప్రోటీన్ శాతం పెంచుకోండి. వెరీ సింపుల్ థింగ్స్. ఓకే. సో మనం మెటబాలిజం గురించి మాట్లాడుకున్నాము, బట్ ఈ మెటబాలిక్ డిజార్డర్స్ అంటే ఏంటి? ఈ మధ్య రెగ్యులర్గా వింటూ ఉన్నాం. ఓకే. ఇందాక మెటబాలిజం అన్నది చెప్పాను. మెటబాలిజంలో వచ్చే మార్పుల వల్ల కలిగే జబ్బులు, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్. డయాబెటీస్, ఇంకొకటి రక్తనాళాలు ఇబ్బంది పడితే హైపర్ టెన్షన్, హార్మోన్స్ ఇబ్బంది పడితే ఆడపిల్లల్లో పీసీఓఎస్, మగపిల్లల్లో కూడా మేల్ ఇన్ఫర్టిలిటీ. ఇవాళ అదో పెద్ద సమస్య. ఆడపిల్లలదైనా మంత్ ఆన్ మంత్ పీరియడ్స్ రావట్లేదని మనం పీసీఓడి ఎర్లీగా డిటెక్ట్ చేస్తాం, కానీ మగపిల్లల్లో చాలా కాలం వరకు బయటికి రాదు. అది వాళ్ళ చాలా ఫ్యామిలీస్లో చాలా పెద్ద సమస్య. అదొక స్టిగ్మా అయిపోయింది. పాపం వాళ్ళు బయటికి చెప్పరు. పెళ్ళైన తర్వాత పెద్ద గొడవ అయిపోతుంది. సో బికాస్ ద మెకానిజం ఇస్ ద సేమ్ ఫర్ బోత్ ద జెండర్స్. ఎనర్జీ టాక్సిటీ లీడ్స్ టు ద రెస్ట్ ఆఫ్ కాంప్లికేషన్స్. అండ్ దెన్ ఇవి అయిపోయాక కొలెస్ట్రాల్ డిస్టర్బెన్స్, డిస్లిపిడీమియా, ఫ్యాటీ లివర్, ఇవన్నీ మెటబాలిక్ డిజార్డర్స్ కింద వస్తాయన్నమాట. సో మ్యామ్, మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. సో ఈ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం ఎలా? అంటే బాడీ డయాగ్నోస్ చేసుకోవటం కానీ, లేదంటే బాడీలో ఏదో ఒక ప్రాబ్లం రాకుండా ఉండడం సాధ్యమేనా?
ఖచ్చితంగా అంటే ఇప్పుడు ప్రివెంటివ్ కేర్ అంటే ఏవో బ్లడ్ టెస్ట్లు చేసేసుకుంటే ప్రివెంటివ్ కేర్ అయిపోతుంది అనుకున్నాం. కానీ ఆల్వేస్ రిమెంబర్ బ్లడ్ టెస్ట్లో వచ్చే వాల్యూ కూడా ఒక క్లినికల్ రేంజ్ అనేది యావరేజ్ వాల్యూస్. ఓకే. ప్రతి మనిషికి కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. యూ మే ఫాల్ ఇన్ యావరేజ్ వాల్యూలోనే ఉండొచ్చు, బట్ నాట్ నెసెసర్లీ యువర్ హెల్తీ. మీరు హెల్తీ కాదని మీకే తెలుస్తుంది ముందు ఆ పేపర్ మీద కూర్చే కంటే. సో ఈజీ థింగ్ ఏంటంటే ఇందాక నుంచి చెప్పుకున్నట్లు ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ ఈజ్ ఎనర్జీ టాక్సిసిటీ. ఓకే. ఎనర్జీ టాక్సిసిటీ వల్ల ఏమవుతుంది, ఫ్యాట్ పెరిగి మజిల్ తగ్గుతోంది. సో ఫ్యాట్ని కరిగించుకోవాలి, ఎక్సెస్ ఫ్యాట్ని, మజిల్ని పెంచుకోవాలి. ఆ తర్వాత మనం సర్క్యులేషన్ని బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి, అంటే ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఓకే. ఆ తర్వాత ఆక్సిజనేషన్ పెరగాలి. సో ట్రై టు ఇంప్రూవ్ యువర్ ఆక్సిజన్ లెవెల్స్ డూయింగ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, యోగా అవన్నీ చెప్పేది అందుకు. స్ట్రెస్ తక్కువగా ఉండాలి, టైంకి నిద్రపోవాలి. ఓకే. సో దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ దట్ వీ నీడ్ టు డూ. రిలీవ్లో కూడా మేము ఎంత ఎటు నుంచి ఎటు చేసినా కూడా మేము చేసేది ఇదే. ముందు BCA చేస్తాము, చేసిన తర్వాత ఉన్న హెల్త్ స్టేట్ వరకు మేనేజ్ చేయడానికి అది వర్సన్ అవ్వకుండా కొంతకాలం మెడికేషన్ మీద పెడతాము. వాళ్ళ లైఫ్ స్టైల్ మారేదాకా ఓపిక్గా మేనేజ్ చేసుకుంటాం. మరొకటి వాళ్ళు వచ్చిన వెంటనే మేము డైట్ ప్లాన్ ఇవ్వమండి, ఎందుకంటే డైట్ ప్లాన్స్ ఫెయిల్. ఓకే. ఎంతకాలం ఆ డైట్ ప్లాన్లో ఉంటారు, ఆ ఫ్యాన్సీ ప్లాన్స్లో ఎంతకాలం ఉంటారు. సోమవారం ఇదే తినండి, సోమవారం ప్రొద్దున ఇది తినండి, మధ్యాహ్నం తినండి, సాయంత్రం తినండి, మంగళవారం ఇది తినండి. ఇంపాసిబుల్ టు స్టిక్ టు ఇట్. ఓకే. సో మేమేం చేస్తామంటే నెమ్మదిగా కండిషన్ చేస్తాం వాళ్ళని, కోచ్ చేస్తూ కంటిన్యూస్గా. మాకు ఒక కస్టమైజ్డ్ మొబైల్ అప్లికేషన్ ఉంది. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ దానిలో ఫోటో తీస్తారు అంతే. ప్రొద్దున లేచి మీ వెయిట్ ఫోటో తీస్తారు, తర్వాత తినేదాన్ని ఫోటో తీస్తారు. తీసుకునే పదార్థాలు కరెక్ట్ అవ్వచ్చు, దాన్ని ప్లేట్ చేసే విధానంలో కూడా మార్పు ఉంటుంది. దాన్ని దీని తర్వాత ఇది తినటం వల్ల బెటర్ ఉంటుంది, దీని తర్వాత ఇది తినటం వల్ల బెటర్ ఉంటుందని. అప్పుడు అది నెమ్మదిగా ఆ ప్లేటింగ్ అన్నది చూసుకుంటూ ఓ పక్క CGMS లాంటిదో మరొకటో వేసుకుంటూ వాళ్ళకి రియల్ టైం డేటా చూపిస్తూ మీరు ఇది చేయటం వల్ల ఈ మార్పు వస్తుంది అని చూపిస్తూ వాళ్ళ మ్యాక్రోన్యూట్రియంట్ బ్యాలెన్స్ అచీవ్ చేస్తాం. ఓకే. మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ప్రోటీన్, ఫ్యాటీ యాసిడ్స్ టాకింగ్. ఆ తర్వాత మైక్రోన్యూట్రియంట్స్ వచ్చి సప్లిమెంటేషన్ తప్పట్లేదు. మాకు ఈ మధ్య ఆలోచించగా వెతక్గా అర్థమైంది ఏంటంటే ద ప్రాబ్లమ్ లైజ్ ఇన్ అవర్ వాటర్. ఓకే. చిన్నప్పుడు శుభ్రంగా మేమైతే కుండలో నీళ్లు తీసుకొని తాగాము స్కూల్లో. ఇవాళ బయటకు వచ్చి అక్కడ పెట్టున్న కుండలో ఒక్కళ్ళ నీళ్లు తాగమనండి, భయం. కుండలో నీళ్లు తాగటం, బావిలో నీళ్లు తాగటం పోయింది. ఎందుకంటే ఈ పొల్యూషన్ వల్ల హెవీ మెటల్స్ని వాటర్లోకి రిలీజ్ చేసేసాం, సాయిల్లోకి. ఓకే. ఆ సాయిల్లోకి రిలీజ్ అయిన ఇది ఏమైందంటే ఆ హెవీ మెటల్స్ని మనం కన్స్యూమ్ చేస్తే మనకు అనారోగ్యం. కన్స్యూమ్ చేయకుండా దాన్ని తీసేయాలంటే ఆరో చేయాలి. ఆ ఆరో రివర్స్ ఆస్మాసిస్ చేస్తున్నప్పుడు మెటలే కాదు మినరల్ కూడా వెళ్ళిపోతుంది. అండ్ నాట్ జస్ట్ దట్, ఎంత యాసిడిక్ చేస్తే వాటర్ అంత మెటల్స్ని లీచ్ చేసేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ లీచింగ్ ప్రాసెస్. నేను ఒక పేరు మోసిన బ్రాండ్ మొన్న టెస్ట్ చేస్తే దాని pH వాల్యూ 6 మాత్రమే ఉంది. ఓకే. అంటే ఇట్ ఈస్ నాట్ న్యూట్రల్. ఓకే. ఇట్ ఈస్ నాట్, అది యాసిడిక్ అండి, యాసిడిక్కి దగ్గరగా ఉంది, బేసిక్ అయితే కాదు. ఓకే. అంటే న్యూట్రాలిటీకి దగ్గరగా ఉంది. అంటే ఆ నీళ్లు తాగితే నిజంగా మనకు మినరల్స్ ఒంట్లోకి అయితే వెళ్ళవు. ఇంకా కుదిరితే మన ఒంట్లో ఉన్న మినరల్స్ని బయటికి తీసుకుంటూ ఉంటుంది. ఎందుకు మైక్రోన్యూట్రియంట్ బ్యాలెన్స్ సరిపోవట్లేదు అని మేము వెతగ్గా రీసెర్చ్ చేయగా మాకు అర్థమైన విషయం ఇది. ఓకే. ఓకే. సో మైక్రోన్యూట్రియంట్స్ వెళ్ళట్లేదు కాబట్టి సప్లిమెంట్స్ చేస్తున్నాం. ఓకే. IV సప్లిమెంటేషన్ ఇస్తాము, మేము ఓరల్ సప్లిమెంటేషన్ ఇస్తాము. సో మ్యాక్రోన్యూట్రియంట్స్ ఆర్ ఫ్రమ్ ఫుడ్, మైక్రోన్యూట్రియంట్స్ ఆర్ సప్లిమెంట్స్. మందులు వాడద్దు, ఇవి మందులు కాదు, ఇవి సపోర్ట్ సిస్టమ్స్. ఒకటి. రెండోది, ఒంట్లో స్కెలిటల్ మసిల్ పెంచుకుంటూ ఎక్సెస్ ఫ్యాట్ని కరిగిస్తూ ఉంటే ఆబ్వియస్గా బేసల్ మెటబాలిక్ రేట్ పెరుగుతూ బాడీ అంతా హెల్తీగా ఉంటుంది. ఆ తర్వాత ఒంట్లో సర్క్యులేషన్ పెంచుకునే విధంగా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. హైడ్రేషన్ పెరగాలి. చాలామంది మీరు నీళ్లు తాగుతారా అండి అంటే ఒంట్లో నీటి శాతం తక్కువ ఉంటుంది. మేము డేటా అనలైజ్ ఏంటండి నీళ్లు తాగట్లేదు, నీళ్ళు అలవాట్లేదండి అంటారు.
నీళ్లు అలవాటు ఏంటి? ఇదేమన్నా మందా అలవాటు చేసుకోవటానికి? నీళ్లు కూడా సరిగ్గా తాగవు. పోనీ తాగేవాళ్ళు వస్తారు, ఓకే. నీటి శాతం తక్కువ ఉందండి మీ ఒంట్లో ఉండాల్సిన దానికంటే, నేను నీళ్లు బాగా తాగుతానమ్మా అంటారు. సరే సార్ ఎలా తాగుతారో చెప్పండి. ప్రొద్దున్నే నిద్ర లేచి 1 లీటర్ వేడి నీళ్ళు తాగుతాం. ఆ తర్వాత వాకింగ్ చేసి వచ్చి మళ్ళీ లీటర్ తాగేస్తాం. ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం తర్వాత ఏదో గ్యాప్ ఇచ్చి 1 లీటర్ తాగుతాం. రాత్రికి లీటర్. ఈ లీటర్ల లెక్క చెప్తారు. ఓకే. అది కూడా టాక్సిక్. ఒంటికి ఎక్కడ పడుతుంది? అంతసేపు ఒళ్ళు ప్రాసెస్ చేయలేదు కదా, ఫ్లష్ అవుట్ చేసేస్తాయి. అండ్ ఇందాక చెప్తున్నాను కదా, మన వాటర్ అంతా అంత హెల్తీగా లేదు. సో యాక్చువల్లీ ఇట్ ఈస్ లీచింగ్ ఆఫ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. సో ఎప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే కరెక్ట్గా గంటకి ఒక 250 ml తాగితే చాలు. ఎవ్రీ వేకింగ్ అవర్ 250 ml వాటర్ తాగండి. అంతకంటే శ్రేష్టం లేదు. చాలా సింపుల్ పాలసీ దానికి. ఎన్ని లీటర్లని అడగద్దు. మీరంటూ నిద్ర లేచారంటే గంటకి 250 ml తాగాల్సిందే. ఇంత చిన్న మార్పులు చేసుకుంటే హైడ్రేషన్ అయిపోయింది. ఫైనల్లీ ఆక్సిజనేషన్. ఎయిర్ ఇస్ పొల్యూటెడ్ కాదన్ను. నాట్ ఎవ్రీ వన్ కెన్ ఎఫర్డ్. మేము చెప్పినట్లు హెచ్పాట్ లాంటి ఎయిర్ ఎఫర్డ్ చేయటం అందరి వల్ల కాదు. కానీ కూర్చొని ఒక మంచి ప్రదేశంలో మొక్కలు పెంచుకొని అక్కడ కూర్చొని ప్రాణాయామం చేయటం లాంటి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే చాలు. ఓకే. దీస్ ఆర్ ద 5 pillars. వి కాల్ దెమ్ పంచతంత్ర ఆఫ్ రీలివ్. ఓకే. ఇది చేయటం ప్రతి ఒక్కళ్ళకి సాధ్యమే. కాకపోతే డయాబెటీస్ వచ్చాక నేను ఇది చేసి డయాబెటీస్ తగ్గిస్తా అనద్దు దయచేసి. అది ముదరకుండా ముందు మందులతో స్టార్ట్ చేసుకుంటూ ఇది చేస్తూ ఎప్పటికప్పుడు షుగర్ చెక్ చేసుకుంటూ ప్రివెంట్ చేసుకుంటూ ముదరకుండా ప్రివెంట్ చేస్తూ. యంగ్ కిడ్స్ ఉన్నారు, మీరు అక్కడ దాకా వెళ్ళొద్దు. ముందుగానే ప్రివెంట్ చేసుకోవచ్చు. మీ BCA చూసుకోండి, రెస్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ చేసుకోండి, ఈ మార్పులు చేసుకోండి, ప్రివెంట్ చేసేసుకోండి. ఇప్పటికీ వాళ్ళ చేతుల్లోనే ఉంది వాళ్ళ ఆరోగ్యం. ఓకే. ఇంకా తినటానికి లేదంటే తినాలి. జీవితకాలం అట్లాంటి ఫైన్ రుచులు ఉంటాయి చూసారు, కిక్ ఇచ్చే రుచులు ఉంటాయి చూసారు, అవి జీవితకాలం తినే అర్హత ఉండాలంటే ప్రతిరోజు పార్టీ చేసుకోకూడదు. ప్రతిరోజు బతకటానికి తిందాం, అప్పుడప్పుడు రుచులు ఎంజాయ్ చేయడానికి బతుకుదాం. దిస్ ఇస్ ద బేసిక్ ప్రిన్సిపల్. ఇదే ప్రివెంటివ్ కేర్. ఇందులో ఇంకా పెద్ద రాకెట్ సైన్స్ అయితే ఏం లేదు. ఇది స్ట్రక్చర్ అర్లీగా స్టార్ట్ చేస్తే అర్లీగా రికవర్ అవుతాం. కొద్దిగా మనకు లేటుగా తెలిసింది లేటుగా స్టార్ట్ చేస్తే జరిగిన ఆర్గాన్ డ్యామేజ్ జరిగితే జరిగింది, ఇక ముందైతే జరగదు. అక్కడి నుంచి తిరోగమన దారి అంటే రివర్స్ పాత్లో వెనక్కి వెళ్ళటం ఖచ్చితంగా సాధ్యం. ఓ 10 అడుగులు ముందున్నోళ్ళు 8 అడుగులు 6 అడుగులకు వస్తారు. 5 అడుగుల దగ్గర ఉన్నోళ్ళు 1, 0కు వస్తారు. ఓకే. సో ఇప్పుడు డయాగ్నోస్ చేయడం లేదా ఫుల్ బాడీ చెకప్స్ ఈ మధ్య ఆఫర్లో కూడా ఉంటున్నాయి. సో ఇలా బాడీ చెకప్స్ చేసుకోవడం రెగ్యులర్గా చాలా 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 అవసరం. దానివల్ల ఏమవుతుందంటే అర్లీ స్టేజ్లో మనకు ఏదైనా డిజార్డర్ ఉంటే బయటపడిపోద్ది. అప్పుడు కరెక్ట్ చేసుకోవటం, కాన్షియస్గా కరెక్ట్ చేసుకోవటానికి ఇవి చాలా దోహదపడతాయి. సో రెగ్యులర్గా చేసుకోవాల్సిన హెల్త్ చెకప్స్ ఏమైనా సజెస్ట్ చేయగలుగుతారా? హెల్త్ చెకప్స్ అంటే ఏమున్నాయండి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్లు, యూరిన్ ఎగ్జామినేషన్లు, లేదా లిపిడ్ ప్రొఫైల్స్, లివర్ ప్రొఫైల్, కిడ్నీ ప్రొఫైల్. దీస్ ఆర్ ద బేసిక్ టెస్ట్. ఇవాళ అందరూ ప్రపోజ్ చేస్తున్నదే. చేసుకోవటం మాత్రం చాలా ఇంపార్టెంట్. కొంచెం వయసు పెరిగితే కనీసం 3 నెలలకు ఒకసారి చేసుకోండి. యంగ్ పీపుల్ కనీసం 6 నెలలకు ఒకసారి చేసుకోండి. పిల్లలకి కనీసం సంవత్సరానికి ఒకసారి చేయండి. సో రీసెంట్గా దేశాన్ని కుదిపేసిన ఒక సంఘటన మనం చూసాం, చాలా బాధాకరమైన విషయం. సో కోల్కతా ఇన్సిడెంట్ గురించి. సో అలాంటి ఇన్సిడెంట్ ఒక విషయం తెలుసుకున్న తర్వాత ఒళ్ళంతా గగురు పొడిచినట్టు అనిపిస్తూ ఉంటుంది. మరి అది మీకు ఎలా అనిపించింది? మీ ఒపీనియన్ ఏంటి దానిపైన? ఏమండి, ఇది జరగటం బాధాకరమే కదా. దెర్ ఇస్ ఇమ్మెన్స్ అమౌంట్ ఆఫ్ బ్రూటాలిటీ ఇన్ ఇట్. ద పెథెటిక్ పార్ట్ ఆఫ్ ఇట్ హ్యాపెండ్ ఇన్ వర్క్ ప్లేస్. రైట్. ఓకే. దీని గ్రావిటీ ఇంత ఉండటానికి దేశంలో మొదటిసారి మేమందరం చాలాసార్లు మాకు మా IMA బంద్ చేద్దాం, దానికి బంద్ చేద్దాం, దీనికి బంద్ చేద్దాం, జీతాలు సరిపోవట్లేదు బంద్ చేద్దాం, వర్కింగ్ అవర్స్, నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఎక్కువ ఉన్నాయి బంద్ చేద్దాం అంటే సగం మందిని బంద్ చేస్తాం, సగం మందిని పని చేస్తాం. ఎందుకంటే వీ ఫీల్ మేము ఒక యాక్సెప్టెన్స్, అదొక కల్చర్, ఇది ఇంతే, మన బతుకులు ఇంతేలో బతికేయటానికి అలవాటు పడ్డాం. కానీ మొన్న IMA ఇచ్చిన బంద్ పిలుపుకి
దేశం మొత్తం డాక్టర్లు ఏకమయ్యి ఆ రోజు ఓపీలు ఆపేశారు. ఓపీలు ఆపేస్తే మమ్మల్ని అడిగింది ఏంటంటే, మీకు అసలు బాధ్యత లేదా అని అడిగారు. అంటే ఇది ఒక డాక్టర్కి జరిగింది కాబట్టి ఇంత రెస్పాన్స్ ఇస్తున్నారా? కాదు. డాక్టర్కి జరిగింది, మేము కనీసం సంఘటితం అవ్వాల్సిన పరిస్థితి జరిగింది. ఆసుపత్రిలో మా వర్కింగ్ కల్చర్, మా వర్కింగ్ కండిషన్స్ దీనికి ఎంత కంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా మేము రెసిస్ట్ చేయకపోతే ఇంకా ఎప్పుడు రెసిస్ట్ చేస్తాం? అంటే మా లైఫ్లకి మేము అసలు విలువ ఇచ్చుకున్నట్లు, మా తోటి ఒక డాక్టర్ జీవితానికి అంతకంటే విలువ లేనట్లు. అమ్మాయిని జస్ట్ రేప్ చేసి చంపలేదండి. రేప్ చేసి పెల్విక్ బోన్ని విరిచేసి మెడని ఎంత గట్టిగా నొక్కి పట్టారంటే ఆ అమ్మాయి నోట్లో ఎంచే రక్తం కారి, కళ్ళల్లో గాజు ముక్కలు గుచ్చి, అమానుషం, అమానవీయత, దాని పతాక స్థాయి ఎట్లా ఉంటుంది అంటే ఆ నిర్భయ కేస్ కంటే నెక్స్ట్ లెవెల్. అది సాడిజం అనాలా, అది ఇంటెన్షనల్లా, టార్గెటెడా, ఇవన్నీ ఒక ఎత్తు అయితే దీనికి పెద్ద కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్, వాళ్ళకంత అవకాశం ఇచ్చిన ఫ్యాక్టర్ మాత్రం మా వర్క్ ప్లేస్ కండిషన్స్. ఓకే, 36 గంటలు పని చేయటం అనేది మీరు ఏ ఇండస్ట్రీలోనూ చూడరు. అట్ స్ట్రెచ్ 36 గంటలు పనిచేయటం మాకు అది మామూలు. 36 గంటలు రాత్రి పగలు పనిచేస్తున్నప్పుడు మాకు కనీసం వర్క్ ప్లేస్ సేఫ్టీ ఉండదు. నిద్ర లేకపోవటము, మా డెసిషన్ మేకింగ్, దానికి జనాలు ఏమన్నారు తెలుసా? అమ్మో, ఇలా అయితే మీ డెసిషన్ మేకింగ్ కేపబిలిటీ కాంప్రమైజ్ అయిపోద్ది కదా, జనాలు ప్రాణాలతో ఆడుకుంటారా మీరు? అది కూడా మాదే తప్ప. మేము ఇక్కడ విక్టిమ్స్మా, కల్ప్రిట్స్మా? 36 గంటలు డ్యూటీ వేస్తుంటే నోరు మూసుకొని చేస్తున్నాం. ఎందుకంటే ఎంతో కష్టపడితే వచ్చిన మెడికల్ సీట్. మా పేరెంట్స్ ఎంతో కష్టపడి ఎన్నో ఆశలు పెట్టుకొని మమ్మల్ని చదివిస్తే మేము కాలేజ్లోకి వచ్చాం. కాలేజ్లోకి వస్తే అక్కడ ఉండే ప్రపంచమే వేరు. ప్రతి ఒక్కళ్ళు ఈగోస్, ప్రొఫెసర్స్ ఈగోస్, బానిసల కంటే హీనం రెసిడెంట్స్ జీవితం. బానిసలు కూడా 36 గంటలు పనిచేయరు. బ్రిటిష్ రెజీమ్లో కూడా బానిసత్వంలో అట్లా పనిచేసి ఉండరు. అంత చేస్తే మాకు పడుకోవటానికి సరైన ప్రదేశం ఉండదు, వాష్రూమ్ ఉండదు. వాష్రూమ్ సరిగ్గా ఉండకపోవటం కాదు, వాష్రూమ్ ఉండదు. ఇట్లాంటి కాలేజీలు 1, 2 కాదు. మీరు గట్టిగా ఇన్స్పెక్ట్ చేస్తే, చెప్పకుండా సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేస్తే దాదాపు ప్రతి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మీకు ఈ పరిస్థితిలోనే దొరుకుతుంది. ఇంత హేయమైన పరిస్థితుల్లో బేసిక్ క్వశ్చన్, ఆ ఇన్సిడెంట్లో అందరు మిగిలినే మాట్లాడుతున్నారు కానీ మై బేసిక్ క్వశ్చన్ ఈజ్, వై ఇస్ షీ స్లీపింగ్ ఇన్ ద సెమినార్ హాల్? తెలియగల వాళ్ళు, మా సీఎం మేడం, మా హోమ్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్ మేడం అంతా ఒకటైనా ఆ మేడం లాంటి వాళ్ళు ఆవిడ కావాలని అని ఆవిడ ఇమేజ్ని, క్యారెక్టర్ని టార్నిష్ చేయడానికి మరొకటి చెప్పచ్చు. కానీ ఇఫ్ యూ లుక్ ఎట్ ద విజువల్స్ క్లియర్లీ, ఆ అమ్మాయి నేల మీద ఒక పరుపు మీద ఉంది, ఆ పైన టేబుల్ మీద ఇంకో పరుపు ఉంది. హాస్పిటల్ పేషెంట్స్కి వేసే బెడ్స్. ఇది మాకు ఎవ్రీడే థింగ్. ఎవరం దొరికితే అక్కడ, ఏ మంచం దొరికితే అక్కడ పడుకుంటాం, ఎక్కడ పరుపు దొరికితే అక్కడ పడుకుంటాం. గట్టిగా మాట్లాడితే, నేను మెడికల్ కాలేజ్లో చదివేటప్పుడు మాకు పనిష్మెంట్ వెయ్యాలి అని ప్రొఫెసర్స్ ఎవరైనా అనుకుంటే చెప్పాల్సింది పెద్దగా ఏం లేదు. లీగల్గా వాళ్ళు కరెక్ట్, మమ్మల్ని డ్యూటీ డాక్టర్స్ రూమ్లో పడుకోమంటారు. అది వార్డ్ బాయ్లు 5 నిమిషాలకు ఒకసారి వచ్చి తలుపు కొడతారు, ఒక వెకిలిగా అసహ్యంగా నవ్వుతూ ఉంటారు. ఇట్ ఈస్ మంచం అంతా స్టెయిన్స్ ఉంటుంది, బాత్రూమ్ అంతా యూజ్డ్ కాండమ్స్తో నిండిపోయి ఉంటుంది. వాష్రూమ్ అది 20 ఏళ్ల క్రితం మాకు చెప్పుకునే ధైర్యం లేక, ఇంత వాయిస్ చేయొచ్చు అనే కండిషనింగ్ కూడా లేని, అందులో పేరెంటింగ్ కూడా ఉంటుంది, బయటకు చెప్పద్దు. విక్టిమ్స్ని నోరు మూసే కల్చర్ మనకి ఎక్కువ. ఆ కండిషన్స్లో మేము పనిచేసామంటే నాకు అర్థమైంది. 20 ఏళ్ల తర్వాత ఇవాళ కూడా అవే పరిస్థితులు ఉన్నాయంటే, సీసీటీవీ లేదు ఆ అమ్మాయి రూమ్ బయట. ఆ అమ్మాయి పోయి సెమినార్ హాల్లో పడుకుంటుంది. 3 గంటలు కనీసం ఈ దారుణం జరుగుండాలి. అదంత ఫాస్ట్గా పెల్విక్ బోన్ విరచడం అన్నది ఆర్థోపెడిషన్ చేయాలన్న చాకరీ చేయాల్సిందే. ఇట్ ఈస్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ బోన్. దాన్ని అడ్డంగా విరిచేశారంటే అది ఒక మనిషి చేయగలిగిన పని అయితే కానే కాదు. ఇట్ నీడ్స్ పీపుల్. 1 పర్సన్, ఒక స్ట్రగుల్ అవుతున్న మనిషి పెల్విక్ బోన్ విరచటం అసాధ్యం. సో
ఒకటి ఖచ్చితంగా ఎవిడెన్స్ని అయితే తారుమారు చేస్తున్నారు. దానికి మరొక ప్రూఫ్ ఏంటంటే డాక్టర్స్ అందరూ సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తుంటే ఆర్జీ కార్లో ఆ రోజు గూన్స్ వచ్చి ఎక్కడైతే ఎవిడెన్స్ ఏరియా ఉందో దాన్ని అంతటిని డిస్ట్రాయ్ చేశారు. ఎక్కడైనా ఈనాటి వరకు డాక్టర్స్ ఎప్పుడైనా లేదా మరొక వర్టికల్లో ఉన్నవాళ్ళు, ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఒక సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తుంటే గూన్స్ వచ్చి ఎవిడెన్స్ ఉన్న ఏరియాని డిస్ట్రాయ్ చేయటం అన్నది ఇంతవరకు ఎక్కడైనా చదివామా? అంటే మా బ్రతుకులకి విలువ కూడా లేదు. వీఆర్ నాన్ ఎగ్జిస్టింగ్ పీపుల్ ఇన్ దిస్ సొసైటీ. మాకు కోవిడ్లో అందరూ ఎలా అయితే బిహేవ్ చేశారో, డాక్టర్లకు ఏదో కోవిడ్ రాదు, మిగిలిన వాళ్ళకి మాత్రమే కోవిడ్ వచ్చింది, ఆసుపత్రులు బిల్లులు వేసినాయంటే ఫైట్ విత్ బ్లాక్ మార్కెట్. అది చేయకుండా డాక్టర్లని కోవిడ్ డ్యూటీ చేసిన డాక్టర్కి అద్దెకి ఇల్లు లేదు, వాళ్ళని ఖాళీ చేపించారు. మీరు బతకాలంటే డాక్టర్ కావాలా? కోవిడ్లో ఏమండి మేమేమన్నా కోవిడ్ రాదు అని చెప్పి సూట్లు వేసుకున్నామా? మాకేమన్నా మా జీన్స్ ఏమన్నా డిఫరెంటా మెడిసిన్ చదివితే? అది మీ ధర్మం. మా క్లాస్మేట్స్ మా స్కూల్ గ్రూప్లో మాట్లాడిన మాట, అది మీ ధర్మం. ఇంకెవరికి ధర్మాలు ఉండవా? మీకెవరికి ధర్మాలు ఉండవా? మానవత్వం బేసిక్ ధర్మం కాదా? వాళ్ళకి పెళ్ళాం బిడ్డలు ఉన్నారు, మాకు పెళ్ళాం బిడ్డలు ఉన్నారు. మేము కోవిడ్లో ఐసీయూ సర్వీస్ టేక్ ఓవర్ చేస్తే ద డెసిషన్ వీ మేడ్, నా హస్బెండ్ ఐసీయూలోకి రాడు, నేను ఒక్కదాన్నే వెళ్తాను. ఎందుకంటే ఇద్దరిలో ఒకళ్ళమన్నా బతుకుండాలి నా బిడ్డ కోసం. మా పాపను మేము చూడలేదు 4 రోజుల పాటు. చచ్చిపోయి ఉంటే మీరందరూ చూస్తారా? మా ధర్మం అని చేశాం. కానీ మీ ధర్మాలు ఎటుపోయినాయి దీనిలో? డాక్టర్లకు తప్ప ధర్మం లేదన్నంత అదొక రకమైన వికృత ప్రమోషన్ నడుస్తున్న ఈ రోజుల్లో ఇది జరిగితే ఇదేదో ఒక డాక్టర్ సమస్యలా క్రియేట్ చేస్తే, మీ అమ్మాయి రేపు బయటికి వెళ్ళదా? బయటికి వెళ్ళక్కర్లేదండి. 2 నెలల 4 నెలల పిల్లల్ని కూడా రేపులు చేసే రోజులు వచ్చినాయి. ఆడపిల్ల కాదండి, మగ పిల్లల్ని రేపులు చేసే రోజులు వచ్చినాయి. బయటకు వచ్చాయి తక్కువ, అంతే. వచ్చిన 1-2కి మీరు రెస్పాన్స్ ఇవ్వకుండా దాన్ని రకరకాలుగా సెగ్మెంటేషన్ చేసేసి ఒక పొలిటికల్ అప్రోచ్ తీసుకుని దానికి మనకు ఏవో 1-2 కేసెస్ సంపూర్ణంగా ఇలా బహిర్గతమైనప్పుడు అప్పుడు కూడా మనం రెసిస్ట్ చేయకపోతే బహిర్గతం కాని ఎన్నో ప్రాణాలు అన్యాయం అయిపోతాయి. సో దిస్ ఇష్యూ ఫర్ అస్ ఈజ్ అ ఫైట్ ఫర్ అవర్ ఎగ్జిస్టెన్స్, ఫైట్ ఫర్ అవర్ we are literally begging to acknowledge us as human beings, not as slaves to the society. We are literally begging the world, the country, to protect us when we are working for you. Please provide a safe working environment. Please provide us a bed to sleep if we are working for 36 hours. Please make sure the ward boy doesn't rape us if we are working for 36 hours. Please maintain a security camera so that we are not raped in the night. ఇదా మా బతుకులో? ఇదా జరిగేది? ఈ కోల్కతా ఇన్సిడెంట్కి డాక్టర్స్ ఇంతగా రెస్పాండ్ అవటానికి కారణం దశాబ్దాలు గడిచినా మా బతుకులు మారకపోవటం. ఐమ్ సారీ ఇఫ్ ఐ బికమ్ ఎమోషనల్ ఆర్ మేడ్ యూ ఎమోషనల్, దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఇంత చదువుకున్న మాకే ప్రొటెక్షన్ లేకపోతే పసిబిడ్డలకి, బలం లేనోళ్ళకి, బలగం లేనోళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఆ అమ్మాయిని బలగం లేదు అనుకొని ఆ స్టేట్ చీఫ్ మినిస్టర్ ఒక మహిళ, ఆవిడే హోమ్ మినిస్టర్, ఆవిడే హెల్త్ మినిస్టర్, ఆవిడ ప్రమేయం లేకుండానే ఇవన్నీ జరిగినాయండి. ఉంది అంటానికి ఒకటే ప్రూఫ్, మాకు అనిపించే ప్రూఫ్, కొంచెం ఎంతో కొంత ఇంటెలిజెన్స్ ఉంటేనే కదా మేము మెరిట్లో మెడికల్ కాలేజీలకు వెళ్ళాం. మాకున్న బుద్ధిమాంద్యంలో ఉన్న కొద్దిపాటి ఐక్యూలో మాకు అర్థమైంది ఏంటంటే మా సెక్యూరిటీకి రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆన్ ద మెడికల్ సూపరింటెండెంట్ అండ్ ద కాలేజ్ ప్రిన్సిపల్. ఆ ఫలానా కాలేజ్ ప్రిన్సిపల్ గారంట ట్రోలింగ్కి మనస్తాపం చెంది సెలవు పెట్టారట. పెట్టిన మరుసటి రోజు ఆవిడ బెటర్ మెడికల్ కాలేజ్, ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ మెడికల్ కాలేజ్ కంటే ఉస్మానియా మెడికల్ కాలేజ్ బెటర్ మెడికల్ కాలేజ్ గ్రేడ్స్లో, అట్లాంటి బెటర్ నేషనల్ మెడికల్ కాలేజ్కి ఆవిడ పంపించింది. ఇందులో వీళ్ళెవ్వరి పాత్ర లేదని చెప్పి మేము నోరు మూసుకొని, మేము మాట్లాడితే మా మెడికల్ సర్టిఫికెట్స్ రావని వాళ్ళ అన్యాయాలను అలాగా భరిస్తూనే ఉండాలి. 2, మా ప్రొటెస్ట్కి సపోర్ట్ చేసిన అప్రాక్సిమేట్లీ 35 డాక్టర్స్ని సస్పెన్షన్ నోటీస్ ఇచ్చింది.
ఓకే, సో ప్రిన్సిపల్ ని మాత్రం బెటర్ కాలేజ్ కి ట్రాన్స్ఫర్ చేసి ప్రొటెస్ట్ చేస్తున్న డాక్టర్స్ ని మాకు సపోర్ట్ చేసిన ఫ్యాకల్టీ, మా ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో అంత, ఇట్స్ అ హ్యూజ్ మెడికల్ కాలేజ్ ఆర్జికర్. అందులో ఒక 35 మంది అడుక్కోగా వాళ్ళు కనీసం కీచకులు కాకుండా మానవుల్లాగా మాకు సమర్థిస్తే వాళ్ళకి సస్పెన్షన్ నోటీసులు ఇచ్చింది. ఇది దేశ సమస్య కాకుండా డాక్టర్ సమస్యలా చూడటం అన్నది చాలా బాధాకరం. ఇవాళ మాకు జరిగింది, రేపు ప్రతి ఒక్కళ్ళకి జరుగుతుంది. ఎందుకంటే ఇది జరిగాక తేలిగ్గా వీళ్ళందరూ బయటపడిపోతారు, చూసారండి. ఇక ప్రతి ఒక్కడికి ధైర్యం వస్తుంది, మేము ఏమన్నా చెయ్యొచ్చు, చేస్తే మా వెనకాల మేము దాన్ని దాటి వెళ్ళగలిగిన లీగల్ పొలిటికల్ సిస్టమ్ బ్యాకప్ మాకుంది అని. ఎవరి జీవితానికి ప్రాణానికి నిజంగా విలువ లేని సొసైటీలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. దీన్ని అంతా కన్సాలిడేట్ చేసి గుర్తించి రెసిస్ట్ చేయటమే మేము చేసింది. అది చేయటం వల్లనే సుప్రీంకోర్టు దీన్ని సుమోటో కేసు కింద తీసుకుంది. మాకు ఇనీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఆ అమ్మాయిలో 150 grams సీమెన్ ఉందని వచ్చింది. ఈవెన్ అ వెరీ హెల్తీ ఇండివిజువల్ మ్యాక్సిమం 15 grams రిలీజ్ చేయగలరు, అంటే మినిమం 10 people. ఇప్పుడు ఏమన్నారో తెలుసా, ఏమీ లేదు, అదంతా హియర్సే, ఇట్స్ ఫేక్, అది నాట్ మోర్ దెన్ 15 అని రాస్తున్నారు. ఎందుకంటే మేమందరం మెడిసిన్ నేర్పాం కదా పోలీస్ బాబులకి, అందుకొని రాస్తున్నారు. నెక్స్ట్ పోనీ అదే కరెక్ట్, మిగిలిన సర్కమ్స్టాన్షియల్ థింగ్స్ ఉన్నాయి కదండి, మేమంత గుడ్డోళ్ళం కాదు కదా. ప్రిన్సిపల్నేమో ప్రమోట్ చేస్తావు, మనస్తాపం చెందితే, ప్రొఫెసర్స్నేమో నువ్వు సస్పెండ్ చేస్తావు. ఇన్న నీట్ నోట్ చేద్దాము, పెల్విక్ బోన్ ఇరిచేసింది. మేము డాక్టర్లు, మాకు తెలుసు కదా ఏం జరుగుతుందో. ఒక్క మనిషి చేసిన హత్య అయితే కాదు ఇది, ఒక్క మనిషి చేసిన బలాత్కారం ఏమో నాకు తెలియదు, కానీ హత్య అయితే ఒక్క మనిషి చేసిన హత్య కాదు. ఒకవేళ పాపం పోలీసులు చెప్తుంది నిజమే అనుకుందాం, ఇప్పుడు ఆ పెల్విక్ బోన్ కూడా విరగలేదని చెప్తారా మాకు? ఎన్ని ఫోరెన్సిక్ రిపోర్ట్లు మారుస్తారు వీళ్ళు, వాళ్ళ చేతుల్లో పవర్ ఉందని. సో ఇవాళ ఈ కోల్కతా కేసు ఇంత సెన్సేషనల్ అవ్వటానికి ద బ్రూటాలిటీ విత్ విచ్ ఆ అమ్మాయి ఒకసారి రేప్ అవ్వాల, మళ్ళీ రేప్ అయింది. ఒకటి పర్పెట్రేటర్స్ చేసిన రేపు, తర్వాత పోలీసులు చేసిన రేపు, తర్వాత వాళ్ళ స్టేట్ సీఎం, వాళ్ళ ప్రిన్సిపల్ చేసిన రేపు, తర్వాత వాళ్ళ హెల్త్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, సీఎం చేసిన రేపు. ఇంతమంది అమ్మాయిని రేప్ చేశారు. సో సచ్ థింగ్స్ కాకుండా ఉండాలంటే ఇది, నేను నిన్న కూర్చొని ఒకప్పుడు నేను పాడ్కాస్ట్లో రన్ చేసేదాన్ని, ప్రశ్నిద్దాం లేకపోతే మనం ముందుకెళ్ళలేం అని. అప్పుడు ఏంటంటే డ్రెస్సింగ్, సైనా నెహ్వాల్ డ్రెస్సింగ్ మీద ఇష్యూ వచ్చింది. ఆ అమ్మాయి విన్ అయిన కప్పులు దేశానికి తెచ్చినవి అన్నీ పోయినాయి, ఆ డ్రెస్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఇట్లాంటి సిట్యువేషన్ కరెక్ట్ కాదు. వేసిన డ్రెస్ని బట్టి అవతల వాడికి రేప్ చేసి ఒఫెండ్ చేసే హక్కు ఇచ్చేయటం అనేది కరెక్ట్ కాదు అని ఆ రోజు ఏమైతే మాట్లాడానో, ఇవాళకి అది పొల్లుపోకుండా అదే పరిస్థితిలో 20 ఏళ్ల ముందు నేను మెడికల్ కాలేజ్లో ఏదైతే పడ్డానో, ఇవాళకి అదే పరిస్థితిలో వర్క్ ప్లేస్ కండిషన్స్, సొసైటీ సిట్యువేషన్స్, ఎవ్రీథింగ్ రిమైన్స్. ఇంత జరిగితే వన్ ఆఫ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, నా కలీగ్, ఒక మేల్ కలీగ్, వారు అంటారు, మొన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో ఇదే చెప్పాను, ఇంత వర్క్ ప్లేస్ కండిషన్స్ ఇట్లా ఉండేవి, ఏం మారలేదు, ఎప్పటికీ మారదా అని ప్రశ్నించినందుకు ఆయన అంటారు, సౌజన్య నువ్వు ఇలా చెప్తే ఆడపిల్లల పేరెంట్స్ ఆడపిల్లల్ని చదివించడానికి పంపించారు, అయినా మనం మన వృత్తి గురించి అంత తేలిగ్గా మాట్లాడుకోకూడదు, బయటికి ఏమన్నా మన కడుపులో పెట్టుకోవాలి. తల్లిదండ్రులు నిన్నెవరైనా చెరిస్తే కడుపులో పెట్టుకో, కలీగ్స్ హాస్పిటల్లో నిన్ను చేరిస్తే నువ్వు కడుపులో పెట్టుకో. ఆయన ఒకటే అడిగాను, సార్ మీరు ఎన్ని నైట్ డ్యూటీలు చేశారండి? నేను చేసేవాడిని కాదు, ప్రొఫెసర్స్ని మేనేజ్ చేసేవాడిని. నువ్వు ప్రివిలేజ్డ్, నేను కాదు, నేను పీనలైజ్డ్. ప్రివిలేజ్ లేకపోతే నన్ను పీనలైజ్ చేశారు. నీ డ్యూటీలు నేను చేయటం నాకేమి కష్టం అనిపించలా, కానీ నా బ్రతుక్కి సేఫ్టీ లేకపోవటం అనేది ఖచ్చితంగా ప్రశ్నిస్తా. ఇప్పుడు ఐ రిక్వెస్ట్ పేరెంట్స్ని ప్రశ్నించమని అడుగుతున్నాను. మీ బిడ్డల్ని చదివించడం ఆపద్దు, అది కాదు మీరు చేయాల్సింది.
వాళ్ళు చాలా మేమేమి తక్కువ పని చేస్తే మగవాళ్ళతో సమానంగా జీతాలు ఇవ్వట్లేదండి. వాళ్ళకంటే సమానంగానో వాళ్ళకంటే ఎక్కువ పని చేస్తేనే వాళ్ళకంటే సమానంగా మాకు ఆదాయాలు వస్తాయి. మీ ఆడబిడ్డల్ని మీరు ఇంట్లో ఎల్లకాలం దాచుకోలేరు. వాళ్ళని బయటికి పంపాలి. వాళ్ళు నోరు తెరిచి మాట్లాడాలి. పర్పెట్రేటర్ది తప్పు, విక్టిమ్ది కాదు అనే మైండ్ సెట్లోకి వాళ్ళకి తీసుకెళ్ళాలి. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని ఆడపిల్లలకి నేర్పితే సరిపోదు, దాంతోపాటు అరువు అని నేర్పాలి. పేరెంట్స్ వెళ్ళి మాకు ముందు కాలేజ్ కండిషన్స్ సరిగ్గా చూపించండి, ఆ తర్వాతే మీకు అడ్మిషన్స్ వస్తాయని డొనేషన్లు కట్టే పేరెంట్స్ అందరూ ఎలుగెత్తి అడగగలగాలి. ఎందుకంటే వాళ్ళ బిడ్డల్ని ఎన్ని ఆశలతో పంపిస్తున్నారండి. ఇదా ఈ ప్రొఫెసర్లు ట్రీట్ చేసే విధానం? నాకు తెలుసు, పేర్లు పెట్టని చెప్పను, కానీ పెద్ద పెద్ద మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్లకి ఆడపిల్లలు ఒక ఆట వస్తువు అయిపోవటం, వాళ్ళని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళకి దొరికితే వీళ్ళు దాటుతారు. మెడిసిన్లో దొరకలేదా వాళ్ళని పీనలైజ్ చేస్తారు. ఎంతమంది తట్టుకుంటారు ఈ హెరాస్మెంట్లు? ఎంతకాలం తట్టుకోవాలి ఈ హెరాస్మెంట్? వార్డ్ బాయ్ దగ్గర నుంచి ప్రిన్సిపల్ బిహేవియర్ దాకా ఇలా ఉండే అందరినీ నేను అనట్లా, ఉన్నవాళ్ళు తెలుసు అంటున్నారు. ఎంతమందికి లోకువైపోతూ బతకాలి? ఎందుకు చదువుకోవాలి? కోవిడ్లో చచ్చిపోవటానికి చదువుకున్నామా? రేపై చచ్చిపోవటానికి చదువుకున్నాం? బ్రూటల్గా మర్డర్ చేయించుకోవటానికి చదువుకున్నామా? దిస్ ఈస్ ద రియల్ ఇంటెన్సిటీ ఆఫ్ కోల్కతా ఇన్సిడెంట్. నిర్భయ 1 అన్నారు, నిర్భయ 2 అన్నారు, అభయ అన్నారు. ఏమి అభయం అండి మాకు? ఎక్కడే అభయం? సో ఎలాంటి లా ఎన్ఫోర్స్ చేయాలనుకుంటున్నారు? లాస్ ఉన్నాయండి. అయితే మనది డెమోక్రసీ పేర్లు నడిచే ఫ్యూడల్ వ్యవస్థ. ఫ్యూడలిజం అంటే దొరకి బానిసలుగా బతుకుతారు అందరూ. మనం ఫ్యూడలిజంలో నుంచి డెమోక్రసీకి వచ్చామనుకున్నాం. ఈనాటి దొరలు వైట్ దొరలు పోయి బ్రౌన్ దొరలు వచ్చారు. మన గవర్నమెంట్ సిస్టమ్ మొత్తం వాళ్ళకు తొత్తులుగా చప్రాసీలుగా పనిచేస్తారు. సో లాస్ ఎవరికి వర్తిస్తాయి, ఎవరికి వర్తించవు అన్నది ఆ దొర డిసైడ్ చేస్తాడు. ఈ లాస్ ఉండటంతో సరిపోదు, లా ఇనాక్ట్మెంట్ అన్నది సరిగ్గా జరగట్లా. లా ఎనాక్ట్మెంట్ జరిగిన వెంటనే ఆ జ్యుడిషియరీ యాక్షన్ తీసుకుని పనిషబుల్ అఫెన్స్కి పనిష్ త్వరగా చేయట్లా. జ్యుడిషియరీ సీమ్స్ నాన్ ఎగ్జిస్టెంట్. నాకేమన్నా అయితే నేను కోర్టుకి వెళ్ళి నేను సాధించుకుంటాను అనే ధైర్యంగా మనలో ఎంతమంది అనగలరు? కోర్టుకి వెళ్తే టైం వేస్ట్ రా అంటారు. Delayed justice is as good as injustice. The judiciary is currently working on injustice busily than justice. Judiciary లా ఉంటే లా ఎక్కడుంటుంది? లా ఇనాక్ట్మెంట్ ఎక్కడుంటుంది? ఇన్ని స్ట్రక్చర్ కరెక్ట్ అవ్వాలంటే అసలు జరుగుతుందా అనే ఒక నిరాశ, నిస్పృహ. దీని నుంచి బయటపడతామా అంటే తప్పదు. నిస్పృహత ఊరుకుంటే జరగదు కదా. బయటికి వెళ్ళాలి, అరవాలి, గొంతెత్తి అరవాలి, గట్టిగా రెసిస్ట్ చేయాలి. 10 సార్లు రెసిస్ట్ చేస్తే ఒక్కసారి తగులుతుంది. తగలబట్టే కదా కనీసం సుప్రీంకోర్టు సుమోటో తీసుకుంది. దానికి వీళ్ళు ఇచ్చిన ఒక కోల్కతా హైకోర్టుది ఒక జడ్జ్మెంట్ ఉంది, రెఫరెన్స్ జడ్జ్మెంట్ ఒకటి. టీనేజ్ ఆడపిల్లలు సెక్షువల్ అర్జెస్ని కంట్రోల్ చేసుకోండి, అప్పుడు మీకు రేప్స్ జరగవు. వాట్ కమ్యూనిటీ ఆర్ వి లివింగ్ ఇన్? ఇస్ దిస్ రియల్లీ ద లైఫ్? ఇండియాలో పుట్టడం ఆడపిల్ల చేసుకున్న పాపమా? పుట్టక ముందు చంపుతారు, పుట్టిన తర్వాత చంపుతారు, పుట్టిన తర్వాత మాట ఊహ రాకముందే రేప్ చేస్తారు, చచ్చేదాకా ఇప్పుడు రేప్ చేస్తామని చూస్తారు. పోనీ వీధి మగోళ్ళు ఒక్కళ్ళే చేస్తున్నారంటే దయచేసి కాదు, ఆడవాళ్ళ సపోర్ట్తో చేస్తున్నారు, అన్నిటికంటే అన్యాయం. సో లా ఉన్నది అన్నది కాదు, ఉన్నది ఇంప్లిమెంట్ చేయట్లా. ఇంప్లిమెంటేషన్లో డైల్యూషన్ ఇస్తున్నారు. Judiciary should start acting as if it exists in this country. That is the big request. అప్పుడు మిగిలిన వాళ్ళకి ధైర్యం వస్తుంది. ఎవరైతే బయటకు వచ్చి చెప్పగలరో వాళ్ళు వెళ్ళి కోర్టులని అప్రోచ్ అవ్వగలరు, ధైర్యంగా బయటకు చెప్పుకోగలరు.
ఈ సమస్యకి, ఈ సమస్య ఏంటి, ఎన్నో సమస్యలకి ఇదే సొల్యూషన్. సో మీరు చెప్పినట్టుగా ఒక వర్క్ ప్లేస్ ఇలా ఈ ఎన్వైరన్మెంట్ ఇలా ఉంటుందా అని ఇప్పుడు మీరు చెప్తే మాకు అర్థమవుతుంది. బికాస్ ఒక డాక్టర్ అంటే, ఒక వైద్యుడు అంటే ఒక దేవుడు అనుకుంటాము. కరోనాలో వాళ్ళు చేసిన సర్వీస్ ఎప్పటికీ మర్చిపోలేము. సో ఇలాంటి సర్వీసెస్ అందిస్తున్న ఒక డాక్టర్ ఎన్వైరన్మెంట్, వర్క్ ఎన్వైరన్మెంట్ ఇలా ఉంటుందా అంటే నిజంగా చాలా షాకింగ్గా ఉంది. సో ఈ ఎమ్యూనిటీస్ కానీ, అంటే ఇంత మోడర్న్ సొసైటీలో బేసిక్ ఎమ్యూనిటీస్ కూడా దొరకట్లేదు అంటే చాలా పిటి. ఎమ్యూనిటీస్ ఒక్కటే కాదు, 36 hours ఆఫ్ వర్కింగ్ అవర్స్. ఇది ఇన్హ్యూమన్ కండిషన్స్లో డాక్టర్స్ మెడిసిన్ కంప్లీట్ చేసుకొని బయటకు వస్తున్నారండి. అది మారాలి, పర్టికులర్లీ విత్ డాక్టర్స్ ఖచ్చితంగా మారాలి. ఎందుకంటే నాకు మరొక ఇండస్ట్రీ తెలియదు, ఇలా పనిచేస్తున్న ఇండస్ట్రీ ఉందేమో నాకు తెలియదు. వాట్ అబౌట్ మెంటల్ హెరాస్మెంట్స్ మ్యామ్? అంటే అదే చెప్పాను కదా, ఇట్ ఈస్ అ కల్చర్, కండిషన్స్, కల్చర్ దట్ మేము ఏదో యాక్సెప్ట్ చేసేసాం. అలాగా తలదించుకొని ఇక్కడి నుంచి ఈనాడు దాటేస్తే మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని కాలేజ్ నుంచి వెళ్ళిపోతే అమ్మయ్య ఇది దాటేస్తే అయిపోయింది, ఈ 4 రోజులు వాళ్ళ చేతిలో పడకుండా వెళ్ళిపోతే అయిపోయింది. ఇట్లా వెళ్తున్న వాళ్ళు ఎంతమందో, కనీసం ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకునే వాళ్ళం కాదు అప్పట్లో. ఎందుకంటే షేర్ చేసుకుంటే తేలికెత్తాం. అట్లాగే కండిషనింగ్ అదే కదా, పేరెంట్స్ బయటికి చెప్పొద్దు, చుట్టూతో ఉన్నవాళ్ళు బయటికి చెప్పొద్దు, తెలుసుకోవటానికి ఫ్రెండ్స్ కూడా భయపడిపోతారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇంప్లికేట్ అయిపోతారేమో, ప్రొఫెసర్ వాళ్ళ మీద కూడా కోపం తెచ్చుకుంటారేమో అని. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. అండ్ మీరు చెప్పినట్టుగా విల్ కీప్ అప్ ద ఫైట్, జస్టిస్ వచ్చే వరకు. వర్క్ ప్లేస్లోనే కాదు, ఇంట్లో కూడా మనకి సేఫర్ ఎన్వైరన్మెంట్ దొరికే వరకు ఫైట్ చేద్దాం. లెట్స్ కీప్ అప్ ద ఫైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. డాక్టర్ అంటే కేవలం హెల్త్ గురించే కాదు, దెర్ ఇస్ మచ్ సిక్నెస్ గురించే కాదు. లెట్ మీ స్టార్ట్ విత్ దట్. డిసీజ్ సిక్నెస్ గురించే కాదు, హెల్త్ గురించి కూడా డీటెయిల్డ్గా ఇంతసేపు మాట్లాడచ్చు అని ఒక ఆలోచన వచ్చి మమ్మల్ని, మాకు ఈ అవకాశం రీలివ్ గురించి చెప్పుకోవటానికైతే ఏంటి, మేము చేసిన ఎఫర్ట్స్ చెప్పడానికైతే ఏంటి, రిజల్ట్స్ చెప్పుకోవటానికి కానీ ఈ అవకాశం ఇచ్చినందుకు, ఎంతోమందికి రెమిషన్ ఇస్ పాసిబుల్ అనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు, అదొక్కటే కాకుండా దీంతో ఆగిపోకుండా కోల్కతా ఇన్సిడెంట్ని రైజ్ చేసి యూ రియల్లీ హెల్ప్డ్ us with this show. Thank you so much. We are much obliged to have you here. Thank you. Thank you.